మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. రెండవ మాటగా 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఆ తర్వాత మాటగా 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసగించుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనుపరిచెదరు. ఇక్కడ మోసపరుచకుండా చూచుకుని అన్నారు. ఇక్కడ నేనే క్రీస్తునని పలువురిని మోసం చేస్తారు అని రాయబడి ఉంది. ఇక్కడేమని రాయబడి ఉందంటే అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఇక్కడేమని రాయబడి ఉందంటే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుస్తారు. అంటే ప్రతి మాటలో కూడా కామన్గా ఏముంది? మోసపరుస్తారు. మోసపోతే ఏమవుతాం? గడిచిన వారం మనం అధ్యయనం చేసుకున్నాం. మోసపోతే ఏమవుతాం? గుండెలు బాదుకుంటాం. మోసపోతే ఏమవుతాం? రొమ్ము కొట్టుకుంటాం. మోసపోతే మరలా ఆ సమయం వచ్చేటప్పుడు మోసపోయామని తెలిస్తే ఏం చేయగలుగుతాం? ఇంకా ఏమి చేయలేం. ఇక్కడ మనం ధ్యానించుకోవలసినటువంటి ధ్యానాంశం ఏంటంటే, కడవరి దినాలలో, ఏ దినాలమ్మా? రాకడకి సూచనలు దేవుడు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలను బట్టి శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువా రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? మనం ఇప్పుడు రాకడ సూచనలు ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకు రాకడ సూచనలు ధ్యానం చేసుకుంటున్నాం అంటే, ఈలోపే మనం మరణించామనుకోండి, మనం సమాధులలో ఉంచబడిన మొదట మనం లేస్తాం. లేదా మనం రాకడ సమయంలో నిలిచి ఉన్నామంటే మనం ఎత్తబడతాం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ మోసగింపబడవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట, మోసగింపబడవద్దు. ఎవరు మోసం చేస్తారంటే మనల్ని? ఈ మాటను బట్టి కడవరి దినాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు వచ్చి మోసం చేస్తారు. ఇంకొక మాటగా సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితం మోసం చేస్తారు. నేనంటాను, ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసం చేస్తారు. ఏర్పాటును జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏర్పాటులో నిలవబెట్టేటువంటి వారిని సాధ్యమైతే ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. మన అందరం ఎవరు? ఏర్పాటు జనాంగం. మీ అందరిని ఏర్పాటులో నిలబెట్టే వాళ్ళు ఎవరు? దైవజనులు. అవునా కదా? ఏర్పాటులో నిలబెట్టే వాళ్ళను కూడా మోసం చేస్తాడు. అర్థమైందా ఇప్పుడు మీకు? ఏర్పాటులో నిలబెట్టే మమ్మును కూడా మోసం చేస్తాడు. అందుకే మోసపోకుండా జాగ్రత్తగా ఉంటే మనల్ని ఎవడు మోసం చేయలేడు. ఒకటి, మోసపోతాం అని దేవుడు చెప్పాడు. మోసపోకూడదు మేము అని అనుకున్నప్పుడు ఏ విషయంలో మోసపోతామని తెలుసుకుంటే జాగ్రత్త పడడం సులభం. హల్లెలూయా. దీన్ని మనం అధ్యయనం చేసుకుంటే చాలా సులభం. గడిచిన వారం కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. ఈ వారం మరికొన్ని విషయాలు సుస్పష్టంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును దేవదేవుడు మనకి ఇచ్చునుగాక. అందరూ తల్ల వంచండమ్మా, ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మాటలు మాకు క్షేమ సాధనములు. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం. ఇప్పటికే మీరు మాట్లాడుతున్న మాటలను బట్టే మేము బ్రతకగలుగుతున్నాం ఈ లోకములో. ప్రభువా, మీ కృపను బట్టే, లేకపోతే ఏ దినానో మేము కనుమరుగైపోయి ఉండేవాళ్ళం. కృపగల దేవా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రాకడ సూచనలు మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. ప్రభువా, ఎత్తబడాలి అనేటువంటి అనుభవంలో మేముండు నిమిత్తము మీరు విశేష ఆసక్తి కలిగి మమ్మల్ని ప్రేమించిన వారై మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి వందనాలయ్యా. నీ బిడ్డలు కూడా అతి ఆసక్తితో ఎంత కష్టమైన ప్రభువా
కష్టాన్ని ఇష్టంగా భావించి నీ పాద సన్నిధిలో నీ కృపాసనం ఎదుట మీ స్వరము వినడానికి బిడ్డలు వచ్చారు నాయన. దేవా, నీ స్వరము వినువాడు ధన్యుడు. కృపగల దేవా, నిత్య రాజ్య మహిమలో వారిని స్థిరపరుస్తావనేటువంటి విశ్వాసం, నిరీక్షణ మాకుంది. కృపగల దేవా, ఏ మాట ఏ రీతిగా మీరు మాట్లాడతారు, నేనైనా మేమైనా మా జీవిత దినాలన్నీ మా కన్నుల నడుమ బాసికములుగా ముద్రించుకొందుముగాక. ప్రాణాత్మ మూలుగుల్లో, కండరాల్లో, ఎముకల్లో నీ వాక్యమును ముద్రించుకొందుముగాక. కృపగల దేవా, నీ వాక్యముతో చలించుదుముగాక. నీ వాక్యముతో శ్వాస నిశ్వాసలు చేయుదుముగాక. నీ వాక్యముతోనే స్థిరంగా నిలబడుదుముగాక. కుడికి కానీ అడవకు కానీ తొలగిపోకుండా మీ కృపలో మమ్మల్ని భద్రపరచవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మోసపోకూడదు. ఎంతమంది వస్తారంటే, గడిచిన వారం చాలా విషయాలు ధ్యానం చేసుకున్నాం. మరలా ఇంకొకసారి వాటిని జస్ట్ దీనిలో కూడా మీకు టచ్ అయితే జాగ్రత్తగా 2-3 ముక్కల్లో వివరిస్తాను అలాంటప్పుడు. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాం కదా. ఇప్పుడు ఎవరంట? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వాళ్ళని సహితం మోసం చేసి ఏం చేస్తాయి? మనల్ని పరలోక రాజ్య వారసత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందుకే ఒక మాట చూపించాను కదా, కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు లక్ష్యముంచి అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు. భ్రష్టులంటే ఏంటంటే దాని అర్థం ఇంకా లేవరు. భ్రష్టత్వపు ఆత్మ అంటే ఏంటంటే ఇంకా లేచే ప్రసక్తి ఉండదు. భ్రష్టత్వంతో కొట్టుకుపోవడమే. మన సౌలయ్య గారు లేచారండి? లేచారా? లేవరు. కయ్యనేమన్నాడు? యాషావేమన్నాడు? యాషావు గురించి ఏమని రాయబడింది? పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి భ్రష్టుడైనటువంటి యాషావు. దీన్ని కొంచెం మనం లోతుగా అధ్యయనం చేస్తే, అంటే ఆత్మ సంబంధమైన దానిని శరీర సంబంధమైన దాని కొరకు ఆఫ్టర్ ఆల్ అని విడిచిపెట్టేసుకున్న వాడు భ్రష్టుడవుతాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? పైనున్న వాటిని వెదకండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవము, సమాధానము. అవునంటారా కాదంటారా? అందుకే సింపుల్గా చెప్పుకోవాలంటే ఇవి కడవరి దినాలు. ఏ దినాలు? కడవరి దినాలలో చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనుష్యులు నశించిపోతారంట. ఎందుకంటే భ్రష్ట ఆత్మ పడద్ది. కడవరి దినాల్లో జనులు ఎలా ఉంటారంట? ఒక్క మాట చూపిస్తాను. కడవరి దినాల్లో జనులు ఎలా ఉంటారు? 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఏలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేష్యులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. పైకి భక్తి గల వారయుండియు శక్తిని ఆశ్రయించక యుందురు. పైకి భక్తి కలిగిన వారయున్న వీరు క్రైస్తవులు కాదా? చెప్పండి. అంటే క్రైస్తవులలో అంత్య దినాలలో అపాయకరమైనటువంటి కాలాలలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. క్రైస్తవులలో విశ్వాసం కనుగొనగలమా? అంత్య దినాల్లో వాక్య అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తులను కనుగొనగలమా? ఇటువంటి పరిస్థితుల్లో నుండి
మనల్ని వెలికి తీసుకొచ్చేదే దేవుని వాక్యం. అది ఆ దినమా, ఈ దినమా, కడవరి దినమా, ఏ దినమైనా మనల్ని ఈ స్థితిలో నుంచి పైకి లేపేది దేవుని వాక్యం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, పైకి భక్తి గలవారయుండియు ఆ భక్తిలో ఉండేటువంటి శక్తిని ఆశ్రయించరు. అంటే క్రైస్తవులు ఇల్లు ఎత్తబడే గుంపు అంటారా? ఎత్తబడే గుంపు అంటారా? ఈ రోజున మన జీవితంలో ఇటువంటి దౌర్భాగ్య దౌష్ట్యపు అనుభవాలు ఉంటే మనం ఎత్తబడతామా? ఎత్తబడడం అసంభవం. అసంభవం. చాలామంది అనుకుంటారు మనుష్యులు స్వార్థ ప్రియులు. నిజంగా క్రైస్తవులు ఎంతమంది స్వార్థ ప్రియులుగా లేరండి? నేటి క్రైస్తవ సమాజంలో స్వార్థాన్ని వీడిన వాడే నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఎవరండి? నీతిని కొనసాగించేవాడే నీతిమంతుడు. మరి వీళ్ళు ఎవరంట? యేసు రక్తంలో కడగబడ్డారు. అయినా కానీ వీళ్ళలో ఏమున్నాయి? ఎత్తబడతారంటారా? ఒక్క నిమిషం మీరు జాగ్రత్తగా చెప్తే వినేసేయండి, తర్వాత ధ్యానంలోకి వెళ్దాం. ధనాపేక్షకులు. వీళ్ళు గుండె ఉంటుంది కదా, అందరికీ ఉంటుందండి బాబు గుండె. కానీ అందరి గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుందేమో, కానీ వీళ్ళ గుండె ఎలా కొట్టుకుంటుంది అంటే డబ్ 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 అలా కొట్టుకుంటూ స్టెథోస్కోప్ పెట్టి చూస్తే అర్థమైపోద్ది మీకు. ధనాపేక్షకులు ఏమంటే క్రైస్తవుల గురించి చెప్తున్నారండి దేవుడు. స్వార్థ ప్రియమైనటువంటి క్రైస్తవులు, స్వార్థాన్ని ప్రియముగా ఎంచుతున్నటువంటి క్రైస్తవులు, వీళ్ళు ఎవరైనా చీరగట్టుకున్నారంటే ముక్కులు మూతులు తిక్కిపోతాయి. అలాగే వాళ్ళు ప్రార్థన చేసేవారు కాదంటే గంటల గంటలు, ఎన్ని గంటలు. నేను అలాంటి వాళ్ళు ఏం ప్రార్థన చేసుకోవాలంటే ఫస్ట్ నా స్వార్థాన్ని నాశనం చేసాను. ఆయన చూడలేకపోతున్నాను ప్రభువా, పక్కోడు చేను ఉరుక్కుంటే చూడలేకపోతున్నాను, చెట్టుకి పళ్ళు కాస్తుంటే చూడలేకపోతున్నాను, మొక్కలకు పువ్వులు కాస్తుంటే చూడలేకపోతున్నాను. మహానుభావుడా, వాళ్ళు వర్ధిల్లుతుంటే సంతోషం అనేది హరించుకుపోతుంది నాయన, చూడలేకపోతున్నాను, కళ్ళల్లో నిప్పులేసేసుకుంటున్నాను. మన గురించి మనం తెలుసుకుని దేవుని సన్నిధిలో జయించని వాటి నిమిత్తము జయించిన దేవుని పంచన చేరి సహాయపడంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు వస్తుంది. హల్లెలూయా. అంత్య దినములు యందు స్వార్థ ప్రియులుగాను, ధనాపేక్షకులుగాను, బెంకములాడువారుగాను. బెంకములాడడం, కొంతమందిని అంటాం కదా, నోరిప్పితే అబద్ధాలు. అన్ని జనుల గురించి కాదు కదండి ఇది. కొంతమంది క్రైస్తవుల కంటే నోరిప్పితే నిజమే రాదు వాళ్ళ నోట్లోంచి. ఆఖరికి ప్రాణం పోతున్నా కూడా నిజం చెప్పరాడు కొందరు. ఇక్కడ స్వార్థ ప్రియులంట, ధనాపేక్షకులంట, బెంకములాడువారంట, దోషకులు. ఇంకా దూషించడమే, ఎవరిని పడితే వాళ్ళని దూషించడమే. ఎవరినైనా నోట్లోంచి ముందు ఏ వచనం వస్తుందో తెలుసా? దూషణ వచనం. కొందరు ముద్రిస్తారు చూడండి వాళ్ళని, ఒరే వీడు ఎంత మంచివాడినైనా కూడా ఏరతానే ఉంటాడు రాళ్ళు. ఎంత మంచి వాడిన మీదైనా రాళ్ళు ఏరడం, ఎంత మంచి వాళ్ళ మీదైనా పేడ కల్లాపు చల్లడం. వీళ్ళకి ఇంకండి దూషించడం తప్ప, ద్వేషించడం తప్ప ఇంకా స్వీకరించడం అనేది తెలియదు. తల్లిదండ్రులకు అవిధేయులు. అంటే క్రైస్తవుల్లోనే తల్లిదండ్రులకు అవిధేయులు ఎంతమంది ఉన్నారండి? చాలామంది. కృతజ్ఞత లేనివారు. దేవుడి మీద కృతజ్ఞత ఉండదు, మనుష్యుల మీద కృతజ్ఞత ఉండదు. పాస్టర్ గారు మాత్రం సమాజంలో నిలబడి వాక్యం చెప్పి ఇశ్రాయేలీయులు తమకు చేసినటువంటి ఘనకార్యములను వెంటనే మరిచిపోయారు అంటే, అయ్యయ్యా నేనంట నువ్వు మరిచిపోయావు చేస్తా. వాళ్ళ కోసం కాదు బాధపడ్డం. దేవుడు అందుకే అంటున్నాడు, రొమ్ము కుట్టేసుకుంటున్నారంటే వీళ్ళు. యేసు క్రీస్తు ప్రభువారు శిలువ బలియాగానికి వెళతంటే ఆ మహానుభావుడు పడుతున్నటువంటి శ్రమలను చూచి గుండె బద్దలు కొట్టేసుకుంటున్నారంటే వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఫ్యూచర్ ఎరిగిన వాడు గనుక ఇప్పుడు బద్దలు కొట్టుకుంటున్నాం. ఈ రీతిగా బద్దలు కొట్టుకోకండి అమ్మా, మీరు గుండె అయిపోద్దే. మీరు బద్దలు కొట్టుకోవాలి దేని గురించి? మీ గురుండి, మీ పిల్లల గురుండి రొమ్ము కొట్టుకోండి. ఇప్పుడు మీరు నా నిమిత్తము రొమ్ము కొట్టుకోవడం వలన ఒరిగేదేమీ లేదు. ఇదంతా మీ సాహసం. ఏంటి సాహసం? వాక్యానుకూలమైన సాహసమా? కాదు కాదు.
మీ కొరకు మీ పిల్లల కొరకు రొమ్ము కొట్టుకుని ఏడిస్తే పరలోక రాజ్యం దక్కుద్ది మీకు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. వీళ్ళందరూ కూడా ఎవరండి? అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేని పరిస్థితి చాలా దౌర్భాగ్యం. మనుష్యుల మీద కృతజ్ఞత చూపించరు, దేవుడి మీద కృతజ్ఞత చూపించరు. కొన్ని క్యాండిడేట్స్ ఉంటాయి. ఆ క్యాండిడేట్స్ ఏంటో తెలుసా? మనుష్యుల వలన దేవుడు సహాయం చేస్తాడు, ఆ మనిషిని అక్కడే పెట్టుకుని ఆ మనిషిని రెచ్చగొట్టేటట్టుగా దేవుడే చేసాడు నన్ను, నాకు నువ్వు లేకపోతే ఇంకొకటి వల్ల జరుగుద్ది అలాగని నిన్ను సిచ్చిపెట్టమన్నాడా? నువ్వు కృతజ్ఞతగా ఉండడం నేర్చుకోవడం పక్కన పెట్టేసి నీ వలన కాబట్టి ఇంకొకరి వలన జరుగుద్ది. అతని వలనే కదా జరిగింది. ఇప్పుడు ఇప్పుడు జరగకపోతే అనుకోవచ్చు. ఎప్పుడు అన్నాడండి ఈ మాట మొర్దెకై? ఆమె వలన జరిగేలా లేదు, ఆమె అందుకు నియమింపబడిందనే సంగతి మరిచిపోయి మాట్లాడింది. కాబట్టి సందర్భానుసారంగా సమయోచితంగా ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ఇందును బట్టే నీవు రాజ్యానికి వచ్చావనే మాట నువ్వు మర్చిపోకు. నీ వలన కాకపోతే యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును, నువ్వు నీ ఇంటి వారు నశించిపోతారు. ఇప్పుడు అన్నాడు సహాయం చేశాక. మరి మనం ఏమంటాం? సహాయం చేసిన మనిషిని ఇక్కడ ఇట్టుకుని నాకు దేవుడే చేశాడు, ఇతను పట్టుకుని ఇతన్ని పెట్టుకుంటే కృతజ్ఞతలు ఎవరికి చెల్లించాలి? నీ వలన దేవుడు నాకు సహాయం చేశాడు, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞురాలను, నీకు కూడా నా నిండు వందనాలు, ఎప్పుడు నువ్వు చేసిన మేలునే మర్చిపోను. కరెక్ట్ కదనే చెప్పింది. అంటే మనుష్యుల ఎడల కృతజ్ఞత భావం, దేవుని ఎడల కృతజ్ఞత భావం. దావీదు గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దావీదు ఉపకారం చేశాడు ఎవరికే? నాబాలుకి. కానీ నాబాలు ప్రత్యుపకారం చేశాడా? చేయలేదు. కృతజ్ఞత లేనివారు. అతను ఎవడో క్రైస్తవుడు కదా, మనమెవరో? మనకు అసలు కృతజ్ఞత ఉందా లేదా జాగ్రత్తగా దేని చేసుకోవాలి. ప్రార్థన అంటే ఇలాగెత్తేసి విజ్ఞాపన చేసేయడం కాదు అందరి నిమిత్తం. ప్రభా రక్షణ విమోచన అది ఇది నాయన ఆళ్ళు ఈళ్ళు కాదమ్మా. నువ్వు వెళ్తావా పరలోకం? మొదట నువ్వు రొమ్ము కొట్టుకుని నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడు. మొదట 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 అందుకే దేవుడు ఏం చెప్పినా, మొదట నా రాజ్యం నా నీతిని వెతుకు. ఆ రాజ్యంలో నువ్వే ఉండకుండా ఎవరో గురించి ఎదుగుతావు ఎందుకు? నేటి క్రైస్తవుల యొక్క అజ్ఞాన అవివేక అంధత్వ మందత్వపు దిశలు ఎలా ఉన్నాయి తెలుసా? దిశలు తప్పి ఉన్నాయి. ఇక్కడ క్రైస్తవుల లిస్ట్ ఎంత ఉందంటండి? నిత్య నరకాగ్ని పాలైపోయేటువంటి క్రైస్తవుల లిస్టు, ఇటువంటి అనుభవాల్లో ఉన్న భ్రష్టుల లిస్టు. ఇక్కడ ఏమనుందండి? అపవిత్రులు, అనురాగరహితులు. అనురాగం ఉండదు, మమకారం ఉండదు. మళ్ళీ వీళ్ళని ఏమని అడిగితే, ఎందుకు మనం దేవుని పెట్టలేం కదా, అంత అనురాగంగా మమకారంగా ఉండాలి కదా అన్నామనికి వీళ్ళు ఏం చెప్తారు తెలుసా వాక్యం నుంచి? కడవరి దినాల్లోనంట ప్రేమలు చల్లారిపోతాయని ఎవరు చెప్పారు? చెప్పండి. దేవుడు అందుకు చల్లారిపోతుందా ప్రేమ నీకు? అందుకే అనురాగం చల్లారిపోతుందా నీకు? మమకారం చల్లారిపోతుందా? నీకు చల్లారకూడదు. నువ్వెవరో? నీతిమంతుడు, నీతిని కొనసాగించువాడు. ఎవరికి చల్లారిపోద్ది? నిత్య నరకాగ్ని పాలు అయిపోబోతున్నటువంటి వాళ్ళకి చల్లారిపోని. అన్యాయస్తుడిగా ఉండనివి, అక్రమకారుడిగా ఉండనివి, పరిశుద్ధంగా ఉండనివి. నువ్వు పరిశుద్ధుడువా? నీకా చల్లారిపోలే. మమకారం చల్లారకూడదు, అనురాగము చల్లారకూడదు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు. కడవరి దినాలలో ఉన్న అపాయకరమైన కాలాలలో ఉన్న దానిని అధిగమించి బ్రతికిన వాడే నిత్య రాజ్య మహిమలో నిలబడతాడు. వాక్యానుకూలంగా బ్రతికిన వాడే నిత్య రాజ్య మహిమలో నిలబడతాడు. తన శరీరాన్ని అణుచుకొని బ్రతికిన వాడే నిత్య రాజ్య వారసుడిగా జీవిస్తాడు. అనురాగరహితులు ఈ రోజులు ఎవరైపోవాలి? దేవుని వాక్యములో నిలబడని వాళ్ళు. ఈ రోజున నీకు దేవుని వాక్యం ఎత్తబడుతున్నప్పుడు నిలబడమనా గాలి కుదిలేమన్నా? నిలబడుతూ ఉన్నవాడు అనురాగరహితుడు అవుతాడా? చెప్పండి అమ్మా, అనురాగరహితుడు అవుతాడా?
దేవుని వాక్యం సెలవిస్తుంది, అనురాగరహితులు. దేవుని వాక్యములో ఉన్నవాడు అనురాగాన్ని పంచిస్తాడు, మమకారముతో జీవిస్తాడు, కనికరముతో నింపబడతాడు. దేవునికి స్తుతి కలుగుగాక. అతి ద్వేషులు, అతిగా ద్వేషిస్తారన్నమాట వీళ్ళు. కొంతమంది మామూలుగా ద్వేషిస్తారంట, వీళ్ళు అతిగా. ఇలా నిన్ను చూస్తే నిన్ను ద్వేషించడం, ఇలా చూస్తే ఆయన్ని ద్వేషించడం, ఈవిని చూస్తే ఈవిని ద్వేషించేయడమే, ఆఖరికి ఈ పిల్లని ద్వేషించేయడమే, ఆఖరికి పసుకొందును కూడా ద్వేషించేయడమే. పసుకొందులు ఏముంటుంది? ఉండదు. ఆయన ద్వేషిస్తాం మేము. మాది ఏంటో తెలుసా? అతి ద్వేషం. మామూలు ద్వేషం కాదు ఇది, అతి ద్వేషం. అర్థమైందా? అపవాదుకులు, అపవాదికి అనుకూలులు. తండ్రి అయిన దేవుని సంబంధులు కాదు ఇల్లు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరిని? పాస్టర్స్ని, శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని. అంటే కడవరి దినాల్లో మనుష్యులు అంటే మనుష్యుల్లో దైవజనులు కూడా ఉంటారండ్రా, విశ్వాసులు ఉంటారండ్రా. వాళ్ళ కొరకే చెప్తున్నాడా లేదా? తర్వాత అజితేంద్రియులు. అజితేంద్రియులు అంటే ఏంటి? అజితేంద్రియత్వం అంటాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు. దోపుతోనూ అజితేంద్రియత్వంతో ఉన్నావు అంటే ఏంటి? లోపల కుళ్ళు. ఏంటమ్మా, ఎందుకలా కుళ్ళిపోతున్నావు అంటారు. చిన్నప్పుడు పర్లేదు, చిన్నప్పుడు కుళ్ళిపోయాం పర్లేదు, కానీ ఇప్పుడు కుళ్ళిపోతే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఏమండి, పుట్టుకతో వచ్చిన బుద్ధి కట్టులో పెట్టిన పోదండి. మీరేంటండి అమ్మగారు, కట్టులో పెట్టే ముందు పోవడానికి మేము ఎందుకున్నాం? నువ్వు అదే బుద్ధితో కట్టుల్లోకి వెళ్ళిపోయావనుకో, సమాధిలోకి వెళ్ళిపోయావనుకో, లేగవు, ఇంకా కడబర స్వరం వినబడదు నీకు. మార్పు నందో రాకడ వచ్చిందనుకో, నిలుచున్నావనుకో, కనురెప్ప పాటును మారో. ఏముంటే ఇది ఉంటే. అందుకని దాన్ని పోగొట్టడానికే ఏర్పాటు జనాంగం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అజితేంద్రియులు, క్రూరులు, క్రూరత్వం అన్నమాట. మనల్ని దేవుడు క్రూరులుగా పుట్టించాడా? క్రూరత్వపు కలిగినటువంటి మృగాలు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. అవునా? అందుకే పాలు తీసుకుంటాం సాధు జంతువు దగ్గరికి వెళ్ళి. ఏనుగు దగ్గరికి, సింహం దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఊరుకుంటాయండి? నేను చెప్పేదానికి అర్థం ఉంది, జాగ్రత్తగా వినండి, కరెక్ట్గా చెప్పండి. మరి నువ్వేంటి, సాధువా క్రూరువా? మీద పడిపోతుందండి, మీద పడిపోతున్నాడండి, పడిపోద్దండి బాబు, మీద రెంకులేసేద్దండి, కాలు దువ్వేద్దండి, గుర్రంలా తిరిగేద్దండి. ఎవరి గురించమ్మా ఈ మాటలన్నీ? ఎవరి గురండి? క్రైస్తవుల గురుండి. క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జనులు అంటే ఏంటి? మంచి జనులు. సజ్జన ద్వేషులు అంటే మంచి జనులను ద్వేషించేవాళ్ళు వీళ్ళు. ఎవరిని? మంచి జనుల్ని. శాస్త్రులు, పరిసయ్యులు మంచివారైన యేసుక్రీస్తుని ద్వేషించారా? ద్వేషించారు లేదా? పౌలు, శీలను ద్వేషించారా? మిగతా పాస్టర్స్. స్టెఫనును ద్వేషించారా? మిగతా పాస్టర్స్. బాప్తిస్మిచ్చు యోహాన్ని ద్వేషించారా? మిగతా పాస్టర్స్ కదా. అంటే వీళ్ళు సజ్జనులను ద్వేషించువారు, సజ్జన ద్వేషులు. అంటే మంచోళ్ళు కూడా వీళ్ళు కుళ్ళోళ్ళ కింద, చెడ్డోళ్ళ కింద కనబడతారు. అంటే దాని అర్థం ఏంటంటే మంచి ఉల్లిపాయ కూడా కుళ్ళిపోయింది అన్నట్టుగా చూస్తారు. అర్థమైందా? తర్వాత ద్రోహులు, ద్రోహం చేయడం. కయ్యను తెలుసు కదా, మీ అందరికి తెలుసా? మర్చిపోయారా? కయ్యను, హేబేలు తెలుసా? కయ్యను ఏం చేశాడు? నమ్మించి గొంతు కోసాడు అంటాం కదా మనం. నమ్మించి గొంతు కోసాడు, తడిగొడ్డెట్టి, పొడిగొట్ట కాదు తడిగొడ్డ అంటారా అనరా? అంటే ఎవరున్నారంటే ఇందులో? అవునా? యాకోబు గారు ఎవరో పాపం ఎవరిని మోసం చేశాడో క్రైస్తవుడు. ద్రోహం ఎవరికి చేశాడు? మళ్ళీ వాళ్ళందరూ మనోళ్ళేనండి, మనోళ్ళలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, మనలో ఉంటే ఏంటండి అనకండి. యాకోబు యెబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు? విడిచిపెట్టాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, దేవుని కుమారుడిగా రూపాంతరపరచబడ్డాడు. ఈ రోజున రూపాంతరపరచబడకపోతే పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, సంఘమా మారు మనస్సు పొందితే సరి.
లేకపోతే నీకు పరలోకం ఉండదు. ఇక్కడ చూడండి, గర్వాంధులు. నెక్స్ట్ ఎవరండి? ద్రోహులు, మూర్ఖులు. మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటే ఏంటంటే, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు. నువ్వు ఆఖరి కుందేలు తెచ్చేసి పెట్టేసావనుకో, ఒక కాలు ఇరిగిపోయినట్టుంది రాత్రే అంటారాళ్ళు. అర్థమైందా మీకు? అంత వరగట్టం అంటారు చూసారా, మతానికి వ్యతిరేకం అంటారు చూసారా, ఈడితే ఎవరు మాట్లాడలేరు అంటారు చూసారా, ఆ క్యాండిడేట్స్ అన్నమాట. ఇందులో ఉన్నారంటే వీళ్ళు సంఘంలో క్రైస్తవులలో. తర్వాత నెక్స్ట్ గర్వాంధులు. గర్వం. నాకేంటి, నీకేంటా? కళ్ళు తిరిగి డబ్బేలు నడిపోయావనుకో, నీకేంటి అన్నావు, డబ్బేలు నడిపోయావు, ఎవరు కావాలి నీకు? నీకేంటేంటమ్మా? ఎప్పుడు ఒకేలా ఉండిపోవు రోజులు. ఏదో అంటారు కదా పెద్దలు, బంగారపు పళ్ళానికి కూడా గోడ దాపు కావాలి. నువ్వు మాత్రం ఏమనుకుంటావు ఏంటి, నాకేంటి, నా వలన, నేను లేకపోతే నీకు బతుకులేదు, నేను లేకపోతే నీకు దిక్కులేదు, నేనే. ఎవరో వీళ్ళు? గర్వాంధులు. గర్వించాడంట. ఎవరో? మొట్టమొదట కిరూబు అనబడే ఈ దేవదూత లూసిఫర్ ఏం ప్రవేశించింది? గర్వం. ప్రవేశించినందుకు ఆడు ఏమయ్యాడు? ఇప్పుడు సాతాను. పడద్రోయబడ్డాడు. అందుకే కెపర్నహూమా, నీవు ఆకాశము మట్టుకు హెచ్చించుకుందువా, పాతాళానికి దిగిపోదు జాగ్రత్త అన్నాడా లేదా దేవుడు? నెబుకద్నెజరు రాజు హెచ్చించుకున్నాడు. ఏమన్నాడమ్మా? నువ్వు అంటున్నావా జాగ్రత్త. అబ్బే ఇందులోనే అంటలేదండి, మరి ఇంకెందులో అంటున్నావు? ఎందులోనే అనకూడదు. హల్లెలూయా. కొంతమంది భార్యలు అంటే లోకువండి భర్తలకి. నాది. దేవుడు ఏమన్నాడో, నీది కాదు మీది. హల్లెలూయా. వీళ్ళు ఏమంటారు సార్? నాది. ఆడోళ్ళు కూడా ఏమంటారు తెలుసా? ఇది నాది. మగోళ్ళు ఏమంటారు తెలుసా? ఇది నాది. దేవుడు ఏమంటాడు తెలుసా? నీది కాదు మీది. అంటే ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చూడు జనాలు, ఎంత ఉర్రగడ్డంగా ఉన్నారో చూడు జనాలు. ఎవరిళ్ళు? క్రైస్తవులు. దేవుడు ఎప్పుడు కూడా నాది అన్నవాడిని అస్సలు ఉంచడు, అడ్రస్ లేకుండా చేస్తాడు. అంటే ఆయనకి గర్విష్ఠులు, అహంకారులు చాలా అసహ్యం అనమాట. అంటే వీళ్ళందరూ ఏ కేటగిరీ అంటే ఇప్పుడు వీళ్ళందరూనే మనం చెప్పేయగలం. పరలోకం వెళ్ళే బ్యాచా ఇది? పాతాళం వెళ్ళే బ్యాచా? పాతాళం వెళ్ళే బ్యాచ్. అంటే ఎవరండి వీళ్ళందరూ? క్రైస్తవులు. అంటే కడవరి దినాలలో ఎంత భయంకరముగా ఉంటారో సంఘాలలో క్రైస్తవులు. అందుకే నేను అంటాను, అందరూ ఎత్తబడరు. క్రైస్తవులు అందరూ ఏమవరు? ఎత్తబడరు. కొందరు ఎత్తబడతారు, చాలామంది విడవబడతారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం క్రైస్తవులు అనే భ్రమలో మనం బ్రతకూడదు. మా దైవజనులు బాగా గనులు, మమ్మల్ని పెట్టేస్తారు ఎక్కడ? పరలోకంలో అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. నా భార్య చాలా భక్తి పరురాలు, నన్ను పెట్టేద్ది ఎక్కడ? ఇదంతా భ్రమ. అందుకే ఇదంతా మోసం. అర్థమైందా మీకు? నువ్వేమనుకుంటున్నావు? నా భార్య చాలా ప్రార్థన పరురాలు, నన్ను పెట్టేద్ది. భ్రమ, మోసపోతున్నావు. నా దైవజనుడు చాలా గొప్పడు, ఏదేమైనా ప్రాణాలు అడ్డేసన్న పెట్టేస్తాడు. స్పాట్లు చచ్చిపోతే పెడతాడా? స్పాట్లు ఇంకా డెడ్ అనుకో, ఇంకా కొనూపురు కూడా లేదనుకో, పెట్టగలరా? డాక్టర్లు ఏమంటారు తెలుసా? ఐఎమ్ సో సారీ, షీ ఈజ్ డెడ్, హీ ఈజ్ డెడ్. ఏమైనా చేయగలరా? మరి మేమేం చేయగలం? ఓవర్ కాన్ఫిడెన్స్, తమ్మును తామే ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి లక్షణాలు ఉంటే పరలోకం వెళ్ళం. క్రైస్తవుల్లో ఇటువంటి లక్షణాలు ఉండకూడదు అని చెప్పేదే, ఉంటే నరకం వెళ్ళిపోతామని చెప్పేదే దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యానికి చెవిచ్చిన దానవైతివా, నిత్య రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి నీవు ఈ లోకంలో ఏం చేస్తున్నావు? శాంక్షన్ చేసుకుంటున్నావు.
దేవునికి స్తుతి కలుగుగాక. జాగ్రత్తగా మనం అధ్యయనం చేసుకుంటే ఇంకా కొంత ముందుకు వెళ్దాం మనం. పేతురు 2వ అధ్యాయము, 2 పేతురు 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఈ మాటను మనం ధ్యానం చేసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమని చెప్తున్నారు పేతురు ఆత్మవేశంతో? అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అలాగే అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు వచ్చారు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఇక్కడ పేతురు గారు చెప్తున్నది ఏంటంటే, మొట్టమొదటగా వీళ్ళు యేసు రక్తముతో కడగబడి విలువ పెట్టి కొనబడిన వాళ్ళు. ఎవరో వీళ్ళు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అంటే వాళ్ళని ఎవరు కొన్నారు? దేవుడు కొన్నాడు. వెల పెట్టి, విలువ పెట్టి, రక్తము కార్చి, ప్రాణమును దారపోసి, అసలు విలువ కట్టలేనటువంటి ఆయన ఔన్నత్యము వీళ్ళ కొరకు ఏమైంది? త్యాగం చేయబడింది. నిన్ను నన్ను ఎలాగైతే దేవుడు వెలపెట్టి కొనుక్కున్నాడో వీళ్ళను కూడా వెలపెట్టి కొనుక్కున్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ప్రభువును కూడా విసర్జించుచు. ప్రభువుని ఏం చేశారు? విసర్జించి తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగు చేసుకున్నారంటే మోసపోయారు. ఏమయ్యారు? ఎవరిని బట్టో వీళ్ళు ఏమయ్యారు? మోసపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారు. దేవుని వాక్యం రాయబడింది, వారి పోకిరి చేష్టలను అనుసరించి అనేకులు నడుస్తారు. ఈ పోకిరి చేష్టలను అనుసరించి నడిచే వాళ్ళను బట్టి, పోకిరి చేష్టలు చేస్తున్నటువంటి వారిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. సత్య మార్గం అంటే ఏంటి? దేవుని మార్గము, దేవుని నామము అన్యజనులలో మిమ్మును బట్టియే దూషణ పాలవుతుంది అని రాయబడిందా లేదా వాక్యం? ఎవరిని బట్టి దూషణ పాలవుద్దంట? వీళ్ళంట దేవుని బిడ్డలేనంట, కానీ వీళ్ళు మోసగింపబడ్డారంట. మోసగింపబడి ఎందరినో మోసం చేస్తున్నారంట. వీళ్ళ మోసక్రియలు లోకం చూచి ఈ లోకస్తులు దేవుని నామమును అపహాస్యంగా చూస్తారు. ఎవరిని బట్టి అంట? క్రైస్తవులను బట్టి. ఇంకొక మాట ఇక్కడ రాయబడిందంటే, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును, వారు అధిక లోబులై. అంటే ఏంటంటే లోభత్వం, డబ్బు మైకం, డబ్బు మీద మమకారం, డబ్బు మీద ఆశ, డబ్బు మీద దురాశ, లోబులై కల్పనావాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుంటారు. కల్పనావాక్యాలు చెప్పి వాళ్ళకి లాభం వచ్చే వాక్యం చెప్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ 2-3 ముక్కల్లో చెప్తాను, ఎందుకంటే ఇంతకు ముందు చెప్పాను కదా. ఇస్కరియోతు యోధ ఎవరు ఏర్పాటు చేసుకున్నారు ఆయన్ని? దేవాది దేవుడు. ఆయన ఏర్పాటు చేసుకుని అపోస్తులత్వాన్ని ఇచ్చాడు. అక్కడ రాయబడిన మాట అపోస్తులు ఎవరనగా ఇస్కరియోతు యోధ కూడా అపోస్తులుడని రాయబడి ఉంది. అవునా కదా? అయితే ఇతనిని ఎవరు మోసం చేశారు? సాతాను బిలామును ఎవరు మోసం చేశారు? చెప్పండి అమ్మా. బిలామును ఎవరు మోసం చేశారు? బిలామును సాతాను మోసం చేస్తే, బిలాము సంఘస్థులను లేదా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే విశ్వాసులను మోసం చేశాడా లేదా? దేనితో? బోధతో. ఎందుకు బోధ చేశాడు? అధిక లోభి అయి. జాగ్రత్తగా వినాలే, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. అధిక లోభి అయి ఆ డబ్బు సంపాదించుకునే నిమిత్తం
వాళ్ళు ఇచ్చేటువంటి మెప్పును అనుభవించు నిమిత్తం లోభి అయి ధనం మీద ఆశ పెట్టుకుని బోధ చేస్తున్నాడు. బోధ ఇది చిన్నని మార్గములో వెళుతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని వెనకకి లాగేటువంటి బోధ. ఇప్పుడు అపవాది వలన బోధింపబడి మోసపోయినటువంటి బిలాము తిన్నని మార్గములో ఒక నాయకుడు చేత ముందుకు సాగిపోతున్నటువంటి వేళనే ఈ బిలాము బోధ ఏం చేసింది? నాశనం చేసింది. దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు బిలాము ఏం చేశాడు? బోధ చేశాడు. బోధ. ఈ బోధ ఎందుకు చేశాడు? లోభి అయి దురాశతో ఆ ధనాన్ని చేజిక్కించుకోవాలని, ఆ ధనాన్ని వాళ్ళను నశింపజేస్తేనే ధనం వస్తుంది. అందుకని బోధ ఏం చేశాడు? కల్పనా కథలను అల్లాడు, కల్పించాడు. కొన్ని అందమైన అమ్మాయిలు పెట్టండి, పలహారాలు చేతిలో పెట్టండి, బలులు అర్పించిన వాటిని వండండి, పాపములో పడవేయండి, టోటల్గా విగ్రహార్పితమైన వాటిని తిననివ్వండి. ఎన్ని పాపాల్లో పడిపోయారు చెప్పండి. ఇప్పుడు మోహపు చూపే పాపం అంటాడు దేవుడు. మొదట చూశారు, తర్వాత వ్యభిచారం చేశారు, తర్వాత తినకూడని వాటిని తిన్నారు, తర్వాత ఆటోమేటిక్గా దేవుడే వాళ్ళని నాశనం చేశాడు. ఇప్పుడు బిలాము ఏర్పాటు చేయబడిన వాడే, కానీ తాను ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి కూడా మరిచి మతి తప్పి ప్రవర్తించి బోధ చేసి ఆ బోధ అనుకూలంగా చేశాడు. బోధ ఎవరికి అనుకూలంగా? ఇతనికి లాభము వచ్చేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఆ బోధ చేసినందుకు ఇతనికి ఏమొచ్చింది? లాభం. ఇంకా కొంచెం బాగా అర్థం అవడానికి చెప్తాను. ఇస్కరియోతు యోధ ఏర్పాటు జనాంగం. అయితే ఇస్కరియోతు యోధ బోధ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక కోణంలో నుండి చాలాసార్లు చెప్పాను నేను. మరి ఏం చేసిందండి? యేసు క్రీస్తు పాదముల మీద అచ్చా జటామాంసి అనబడే విలువైనటువంటి అత్తరును పాదముల మీద పోసి అభిషేకం చేస్తుంటే తొందర ఎవరికి? మనందరికి వద్ద తొందర రాదు. ఎవరికి వస్తుంది తొందర? దురాశ ఉంది అతనికి. దానిలో కూడా అతనికి లాభం కలగాలి. ఇప్పుడు దేనిలో? యేసుక్రీస్తు పాదాల మీద పోయబడితే తనకి సంచిలోకి డబ్బులు రావు. ఇప్పుడు ఎలాగైనా తన సంచిలో డబ్బులు పడాలి. తన సంచిలో డబ్బులు పడాలంటే బోధ చేస్తున్నాడు. బోధ ఏమని చేస్తున్నాడో తెలుసా? బోధ వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, వాక్యముని అడ్డం పెట్టుకుని ఏమంటున్నాడో తెలుసా? బేదలను కటాక్షించువాడు ధన్యుడని రాయబడింది. ఇంకా చెప్పేస్తున్నాను, బేదలను కటాక్షించువాడు యెహోవా కప్పిచ్చువాడని రాయబడింది. బేదలను కటాక్షించువాడు కొరకు దేవుని వాక్యం ఎంత ఎత్తైనటువంటి పీట వేసిందో తెలుసా? అమ్మాయి మరియా అనే అమ్మాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే, ఈ బోధ విని ఈవిడ ఏం చేయాలో తెలుసు? ఇప్పుడు ఈ బోధ విని ఈవిడ ఏం చేయాలో తెలుసా? అయ్యయ్యయ్యో ఎంత పని చేశానా, కొంచెం వేసాను, ఇంకా సగం ఉంది, అమ్ముకుని వచ్చేస్తాను. అబ్బాయి ఇస్కరియోతు యోధా, నా సేవకుడా, మంచి విషయం చెప్పా, నాకు అమ్ముకుని వచ్చేస్తానయ్యా, వచ్చేసి ఇచ్చేస్తాను, బేదరికి ఇచ్చి అంటే ఆయన ఏం చేస్తాడు చెప్పు? ఇప్పుడు సగం జేబులు వేసుకుని సగం మాత్రమే బీదలకు ఇస్తాడు. ఏమో సగం ఇస్తాడు, మొత్తం మింగేస్తాడు కూడా తెలదు. ఎందుకు చేశాడు బోధ చెప్పండి? ఎందుకు చేశాడు బోధ చెప్పండి? వారు అధిక లోబులే కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభాన్ని సంపాదించుకుంటారు. అధిక లోబులై వీళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎలా రాబట్టాలా? అధిక లోబులై ఏం చేస్తారు? అధిక లోబులై కల్పనా వాక్యాలు, కల్పించి చెప్పే వాక్యాలు ఇవి. వాక్యాలు ఉంటదే కానీ ఆ సందర్భం చెప్పం మేము, దాన్ని దీనికి లింక్ ఎడతాం. ఇందాక చెప్పాను కదా,
చెప్పానా లేదా ఇందాక? ఒకదానికొకటి పోయిన వారం కూడా చెప్పాను. ఇందాక కొన్ని వాక్యాలు చెప్పాను కదా మీకు, మీరు నవ్వారు కదా. దేనికి దేనికి లింక్ పెట్టుకోవద్దని చెప్పాను? చెప్పండమ్మా, దేనికి దేనికి లింక్ పెట్టొద్దని చెప్పాను? అభిమానం, అనురాగం కడవరి దినాల్లో తక్కువైపోతుంది, అందుకని ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని దేనికి లింక్ పెడతావో తెలుసా? నిన్ను కానీ అడిగారంటే ఎందుకు ఇంత ప్రేమించలేకపోతున్నావు, ఎందుకు ఇంత అనురాగరహితురాళ్ళగా అయిపోతున్నావు అన్నారు అనుకో, అయ్యో దేవుని వాక్యం ఏం చెప్తుంది? కడవరి దినాలలో ఏమైపోతాం? ఏం చెప్తుంది దేవుని వాక్యం? పాపం బహుగా విస్తరించుట వలన మనుషుల్లో జనాల్లో ప్రేమ తగ్గిపోద్దని యేసుప్రభు చెప్పాడు. అందుకే తగ్గిపోతుందమ్మా నీకు. అలాగైతే పరలోకం కూడా రాదమ్మా. దీన్ని దేనికి లింకు? చాలాసార్లు చెప్పాను కదా నేను. ఇప్పుడు మీరు పాలు పొంగించుకోవాలని మీకుంది, పాలు పొంగించుకోవద్దు అని అన్నాం అనుకో, మీరు మమ్మల్ని వదిలేసి పక్క పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకని ఒకవేళ మాకు భయం, మిమ్మల్ని ఎలాగైనా కూడా పక్క పాస్టర్ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు, ఎలాగోలాగా నేనే నా దగ్గర ఉంచుకోవాలి. అందుకని ఇప్పుడు నేను ఎలా మారాలి చెప్పండి? ఇప్పుడు నేను ఎలా మారాలో అంతవరకు మంచిగా బోధించాను. మీరు అటు ఇటు చెదిరిపోవడం చూసి, సౌలయ్య గారు అటు ఇటు చెదిరిపోవడం చూసి సాహసం చేశాడా? ఇప్పుడు నేను కూడా మీరు అటు ఇటు వెళ్ళిపోవడం చూసి, నేను ఇప్పుడు నన్ను కొని నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవదేవుణ్ణి మరిచి మతి తప్పి ప్రవర్తించి, అయ్యయ్యో ఆ రోజునేమో జనులేమో సౌలును విడిచి వెళ్ళిపోతున్నారు, ఈ రోజు నా సంఘం నన్ను విడిచి పక్కోడి దగ్గరికి వెళ్ళిపోతుంది, బాబోయ్ వీళ్ళని నేను కాపాడుకోవాలా కాచుకోవాలని. అమ్మా ఇదివరకు ఏమో తెలియదు కానమ్మా, ఇదివరకు మేము పాలు పొంగించలేదు, దాన్ని ఖండించాం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా పాలు పొంగించవచ్చమ్మా. గడిచిన రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. దేని గురించి? పాలు పొంగించడం గురించి. అవునండి, పొంగిస్తారైతే పొంగిచ్చేద్దాం. అక్కడికి వెళ్ళి ఏ వాక్యం ఎత్తానో తెలుసా? నేను నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. కీర్తనల భాగం తీయండి అమ్మ, అందరూ కీర్తనల భాగం తీయండి. కలిపి చెరిపిడి బోధ అంటే ఏంటో చెప్తున్నాను. కీర్తనల భాగం మీరు తీసారా? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్న. తీయండి అమ్మా, తీయండి. తీసాం. ఇప్పుడు పాలు పట్టురండి అమ్మా, రండి. స్టవ్ మీద పెడతాను, నేను వెలిగిస్తాను, రండి. పొంగనివ్వండి, పొంగనివ్వండి. పరమాన్నం కూడా చేసి పెట్టేబెట్టి. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మమ్మల్ని. హల్లెలూయా. దేవుడు కలిపి చెరుపుడు బోధ చెయ్యమని కాదు, మేము దేవుణ్ణి సంతోషపెట్టు వారం అయితే మా మనుష్యుని ఎన్నటికీ సంతోషపెట్టు వారం కాదు. ఎంత కష్టమైనా, ఎవరు విడిచి వెళ్ళిపోయినా దేవుడు కోసమే బ్రతికేటువంటి వాడు జనాలను దృష్టించడు. జనాలు వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కానుకలు గండుపడుతుంది, వాళ్ళ దగ్గర నుంచి లాభ సాధకం ఆగిపోతుంది అని నిజ దైవజనుడు ఎప్పుడు 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 తలగ్గడు. అందుకే పౌలు అన్నాడు, మా బోధ కలిపి చెరుపుడు బోధకులు మేము కాదు, మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు, కలిపి చెరిపెడు అనేకులు లాగా మేము లేం. ఎందుకు అనేకులు కలిపి చెరుపుతున్నారో తెలుసా? కాపాడుకోవాలి. సౌలండి, దేవుడు ఒక మాట చెప్పాడు, సౌలు దేవుని మాటకు నిలబడిపోవాలి. కానీ సౌలు జనులంట విడిచి వెళ్ళిపోతున్నారంట. అసలు జనుల్ని ఇచ్చింది ఎవరు? రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? నీవు జనులు విడిచిపోతున్నారు అని అక్రమం చేశావు, కానీ జనులు పోతే పోయారు, నా దేవుడిచ్చాడు రాజ్యం, నా దేవుని వైపుగా చూస్తానని నిలబడి ఉంటే నేటి వరకు కూడా సౌలు మనకి హెచ్చరికగా మిగిలేవాడు కాదు, ఆదర్శప్రాయుడు. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా అయిపోనివ్వండి, హల్లెలూయా. దేవునికి భయపడుతూ బ్రతికేవాడు పరిధిని తప్పడు, మతి తప్పి ప్రవర్తించడు. ఎందుకు చేయవలసి వచ్చిందండి బోధ? ఎందుకు చేయవలసి వచ్చింది బిలాము బోధ? దుర్నీతి వలన కలుగు బహుమానం కోసం. ఆ బోధను బట్టి ఎంతమంది నాశనం అయిపోయారండి? ఎందుకు చేయవలసి వచ్చిందండి? ఇస్కరియోతు యోధా బోధ లోభి అయి కల్పన వాక్యం చెప్తున్నాడు. ఎందుకు? ఇక్కడ ఈ వాక్యం చెప్తే
యేసు క్రీస్తు ప్రభువారి పాదముల మీద పడినటువంటి అచ్చా జట మాంసి అనబడేటువంటి విలువైన అత్తరు యొక్క ధనం నా జేబులో పడద్ది. ఎందులో పడద్ది? అందుకే పౌలు అంటాడు, మేము కలిపి చెరిపెడు అనేకులు లాగలేము. అంటే ఈ రోజుల్లో బోధ ఎలా చేస్తున్నారంటండి, అందరూ చెప్పేది వాక్యమే, అనుకూలమైన బోధ, వాళ్ళకు అనుకూలం. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు అధిక లోబులే కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకుందురు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సత్యవాక్యం ఉంది కాబట్టే ఆమెను ఆ వాక్యములో పడనివ్వలేదు యేసుప్రభు. ఏమన్నారు యేసుప్రభు? భేదలు ఎప్పుడు మీతోనే ఉంటారో, నువ్వెందుకు బోధ చేస్తున్నావు నాకు తెలుసు, కానీ సత్యమైనటువంటి బోధకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నారు. ఈమె కలిపి చెరిపెడు బోధలో పడి ఆయనకు చెయ్యవలసిన వాక్య క్రమాన్ని చేసి ఉండకపోతే ఆమెకు ఫలం వచ్చిన. ఆయన ఏమంటారు తెలుసా? ఈమె చేసింది మంచి పని, తన శక్తి కొలది చేసింది. ఎక్కడెక్కడ సువార్త ప్రకటింపబడద్దో అక్కడక్కడ ఈమె గురుండి ప్రశంసింపబడద్దే. ఫలమా కదా? పరలోకంలో ఫలమా కదా? ఆమె చేసింది కరెక్టా కదా? వాక్యానుసారమైనదా కాదా? సత్యమైనటువంటి బోధకు సాదృశ్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ నిలిచినందున అసత్య బోధకుడు అనబడేటువంటి ఇస్కరియోతు యోధాన్ని ఏం చేశాడు? గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆమె శక్తి కొలది చేసింది, చేయనివ్వండి. నోరు మూసాడు. ఎవరో? ఇస్కరియోతు యోధ. కలిపి చెరుపుతారండి బోధకులు. మా ఊళ్ళో ఎక్కడికే ఇప్పుడు కూడా మీరు నిద్రవుతున్నారనుకో, సపోజ్ మీరు కానీ నిద్రవుతున్నారనుకో, అయ్యయ్యో ఏమన్నంటే పాపం వెళ్ళిపోతారే, వచ్చి శుక్రవారం రారేమో, అందుకని నేను బాగా నిద్ర ఉండం, పర్లేదు. ఏమీ లేదమ్మా, వాళ్ళు దర్శనాలు చూస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నిద్రపోతున్న వాళ్ళు నేను ఏమన్నాలో తెలుసా? అమ్మా చెయ్యి, ఇంకా చెయ్యమ్మా నా కోసం, బాబు ఇంకా చెయ్యి బాబు నా కోసం, ప్రార్థన వాక్యం బాగా చెప్పాలని చెయ్యి. ఇదో బాధ. అందుకే చూడండి, చాలా సంఘాల్లో నిద్రపోతూనే ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర నిద్ర కొరువాసిపోతున్నట్టు సంఘాల్లోకి వచ్చి, ఇంకా మన దగ్గర 2-3 కానండి సంఘాల్లోనండి, ఇంకింతే. అలాంటి వాళ్ళు కాదండి, నిద్రను భయపెడతాం మేము. అర్థమైందా? ఎందుకు? నువ్వు నాశనం కాకూడదు. వీళ్ళ యొక్క బోధ మిమ్మల్ని నాశనానికి నడిపిస్తే, సత్యమైన బోధ, సుబోధ, సద్బోధ, సంతుష్టి సహితమైనటువంటి బోధ, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించడానికి నిన్ను పురుకొల్పుద్ది. దేవునికి స్తుతి కలుగ్గాక. వీళ్ళు ఏమయ్యారంట? అధిక లోబులు. ఒక్కరా ఇద్దరు ఎంతమంది ఉన్నారండి బాబు ఇలాంటి వాళ్ళు, ఎంతమంది ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వీళ్ళకి ఇంకా పని పాట లేదు. ఆ ఇంటికి వెళ్దామా, ఈ ఇంటికి వెళ్దామా, ఆ ఇంటికి వెళ్దామా, ఈ ఇంటికి వెళ్దామా. ఆ ఇంటికి వెళ్ళి కొందరిని తిప్పుకుంటారు. ఎలా తిప్పుకుంటారు? వాళ్ళ బోధ వైపుకి. ఏం అపేక్షించి? ధనాన్ని అపేక్షించి, స్వలాభం కోసం ఏదో ఆశించి వాళ్ళు ఇంటింటజొచ్చి, కొందరు ఇంటింటజొచ్చారు, కొందరు సంఘంలోనే చెప్తే సరిపోద్ది, కొందరు బయట కూడా వచ్చి తమది కాని గొర్రెల దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? ఆశించి, వాళ్ళ దగ్గర ఆశించి ఏం చేస్తారంటే బోధ చేస్తారు. బోధ ఏమండి? జ్ఞానులైతే ఆహ్వానిస్తారా? రండి అయ్యగారండి రండి, మన ఎత్తి మెసేజ్ చేసి ప్రార్థన చేయండి అయ్యగారు అంటారా? జ్ఞానులైతే అంటారా? వివేకులైతే అంటారా? ఆత్మీయ జ్ఞానం కలిగిన వాళ్ళైతే అంటారా? వాక్యం అంటే ఏంటో తెలుస్తా అంటారా? మరి ఎవరంటారో చూపించాను నేను మీకు. అవివేకులైతే ఎవరంటారు? అవివేకులైతే అంటారు. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం చూడమ్మా. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో ఉన్నారు. అర్థమైందా? చెప్తాను చూడండి.
ఎప్పుడూ కూడా సత్యవాక్యమును విన్నా, ఎంత గొప్ప దైవజనుల చేతుల్లో ఉన్నా వాళ్ళు వాక్యము గ్రహించరంట. వాళ్ళ ఆడోళ్ళు అయినా అవ్వచ్చు, మగోళ్ళు అయినా అవ్వచ్చు. సంఘంలో ఇక్కడ అవివేక స్త్రీలు అని ఉంది. అంటే అవివేక పురుషులు కూడా ఉంటారంటరా. ఏమని రాయబడిందో తెలుసా? సత్యవాక్యము ఎంతగా బోధిస్తున్నా వాళ్ళు ఆ వాక్యము విషయములో గ్రహింపు లేకుండా ఉంటారంట. అంటే ఇప్పుడు వాళ్ళకి వాక్యం చెప్తున్న వాళ్ళు సత్యవాక్యమే చెప్తున్నారు కదా. చెప్పండి ఒక మాట, సత్యవాక్యం చెప్తున్నారు లేదా? అయినా వీళ్ళకి గ్రహింపు ఉందా? ఈ స్త్రీలకి. ఇలాంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చంట వీళ్ళు ఏం చేస్తారంట, వీళ్ళనే పరితులై నానా విధమైన దురాశల చేత నడిపింపబడి, ఇప్పుడు వరకు మనం ధ్యానం చేసుకున్న ఎవరినే? పాపభరితులు, నానా విధములైన దురాశల చేత పీడింపబడుతున్న వాళ్ళు. ఇప్పుడు ఏ దురాశతో పీడింపబడుతున్నాడు? ఇస్కరియోతు యూదా. ధనం 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 ధనం, అవునా కదా? ఇక్కడ ఇస్కరియోతు యూదా ధనం, బిలాము ధనం. ఇప్పుడు ధనం మీద వ్యామోహం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? కలిపి చెరిపి బోధిస్తారు. అవునా కదా? అవునా కదా? ఈ కలిపి చెరిపి బోధకుల్ని మనం ఏమనుకోవచ్చు? పాపభరితులు అనుకోవచ్చా? పాపభరితులు అనుకోవచ్చా? స్వలాభం కొరకు ఏదో ఆశించి, దేవుని నిమిత్తం అండి కాదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంట? సత్యవాక్యం విన్నా కూడా అవగాహన, వివేకము, గ్రహింపు లేని వాళ్ళ ఇళ్లల్లోకి జొచ్చి, నువ్వు రమ్మంటే వస్తారా? ఇంటి వరకు వచ్చారమ్మా, రెండయ్య గారిని ఎత్తివేసి అంటేనే కదా, నువ్వు రమ్మంటేనే కదా వస్తారా? రండి అనకపోతే వస్తారా వాళ్ళు? నీ దగ్గరికి వస్తే వచ్చారులే, కానీ రమ్మంటేనే కదా వస్తారు. కుర్చీ ఎత్తే ఏం చేస్తారు? నీ గౌరవం ఎక్కువ, టీ ఇస్తే ఏం చేస్తారు? ఈలోపు ఏ మాటలు రావా? వస్తాయి రావా? నువ్వు అవకాశం ఇస్తే, మోసపోవడానికి నువ్వు అవకాశం ఇస్తే వస్తాయి. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, వీళ్ళు సత్యవాక్యం వింటున్నటువంటి స్త్రీలు లేదా పురుషులు ఏ వాక్యం వింటున్నారు? వీళ్ళు సత్యవాక్యం. అంటే వాళ్ళ పాస్టర్స్ ఏం చెప్తున్నారు? వీళ్ళకి సత్యవాక్యం ఉన్నదన్నట్టుగా చెప్తున్నారు, దేనికి తలగ్గకుండా చెప్తున్నారు. అంటే ఈ సత్యవాక్యం చెప్తున్న పాస్టర్ల భాగ్యమా కాదా? చెప్పండి, భాగ్యమే కదా. ఇంత భాగ్యం ఉన్నప్పుడు నీకు దౌర్భాగ్యం ఎందుకు? నీకు భాగ్యం ఉంది, దౌర్భాగ్యం ఎందుకు? నాశనం అయిపోవడానికి తప్ప. అర్థమవుతుందా మీకు? ఎక్కడికి వెళ్ళకండి, ఇదే చెప్తున్నాను నేను. నీకు భాగ్యం అన్నప్పుడు దౌర్భాగ్యం ఎందుకు? నీకు ఉంది అన్నప్పుడు ఇంకా ఏదో ఎందుకు? నేను ఇది పరలోకం చేరుస్తుందనే భరోసా నీకు ఉన్నప్పుడు ఇంకా ఏదో నీకెందుకు? అంటే కాలం ఎలా ఉంది ఇప్పుడు? బాలే. అనేకుల అబద్ధ ప్రవక్తలు, అనేక అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అనేక అబద్ధ బోధకులు, అనేక అబద్ధ క్రీస్తులు సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితం మోసగిస్తారు. వీళ్ళు ఎవరో క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? మందను కనికరించరు. వీళ్ళు పైకి గొర్రెల చర్మాలను కప్పుకుంటారు, చర్మం కప్పుకుని వస్తారు, అంతేనండి. అంటే యాకోబు ఏ చర్మం కప్పుకుని వచ్చాడండి? మోసం చేయడానికి ఏ చర్మం కప్పుకుని వెళ్ళాడు? చెప్పండి. యాషావు రోమాలు కలిగినోడంట. ఈ రోమాలను కవర్ చేయడానికి ఈడు మోసం చేయడానికి వెళుతున్నాడు. ఎవరిని? తండ్రిని. మోసం చేయడానికి వెళ్ళినప్పుడు ఏం కప్పుకోవాలి? ఈ రోజున మోసం చేయడానికి వచ్చినప్పుడు ఏం కప్పుకోవాలి? మేము పరిశుద్ధులము, మేము పాస్టర్స్, మేము అమ్మగారులం. ఎంత బొట్టెట్టుకుని వస్తే రమ్మంటావు నువ్వు? దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళ మందను కనికరించరు, వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళు దేవుని నిమిత్తం కాదు వీళ్ళు బతుకు, వీళ్ళ జీవితం దేవుని నిమిత్తం కాదు. నాకేదో కలిసి రావాలి, వీళ్ళని బట్టి నేను లాభాన్ని సంపాదించుకోవాలి. లాభం నాకు వీళ్ళని బట్టి ఏం రావాలి?
లాభం రావాలి. అందుకే ఏం చెప్తారు, లాభాన్ని సంపాదించుకునేలాగా వాక్యాన్ని అక్కడ, వాక్యాన్ని ఇక్కడ, ఇక్కడ వాక్యాన్ని అక్కడ. మాకు సందర్భం అక్కర్లేదు, మాకు సందర్భం అక్కర్లేదు. సందర్భం ఎంత ప్రాముఖ్యం చెప్పండి. పెళ్ళికి ఎలాగ వెళ్తావు నువ్వు? ఏమండి, అన్ని భోజనాలే చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. దిన కార్యక్రమం భోజనాలే, ఐటమ్స్ అంతకంటే మంచి చేసేస్తున్నారులే ఇప్పుడు. దిన కార్యక్రమం అదే భోజనం, పంచకట్టు అదే భోజనం, ఓణి ఫంక్షన్ అదే భోజనం, పెళ్ళి అదే భోజనం, సావు అదే భోజనం. పెళ్ళికి వెళ్ళినట్టు వెళ్తావు సావుకి? ఏ చెప్పు. ఈడెవడరా దసరా బుళ్ళోళ్ళలాగా అని చూస్తారు పైనుంచి కిందకి. అవునా? పెళ్ళికి వెళ్తావేంటి సావుకి వెళ్ళినట్టు? అక్కడ చూస్తారు ఈడెవడరా బాబు అని. సందర్భాన్ని బట్టి మసలాలే. హల్లెలూయా. అలాగే వాక్యములకు సందర్భం చాలా ప్రాముఖ్యం. అర్థమైందా? సందర్భం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చూడండి, వీళ్ళు సందర్భం అక్కర్లేదు. వీళ్ళు ఏంటంటే అక్కడదిక్కడ ఇక్కడదక్కడ అంటే కలిపి చెరిపి. మీకు వాక్యం అర్థం కాలేదనుకో, వాక్యం అర్థమయ్యేలా చెప్పిన అర్థం చేసుకున్నట్టు కొంతమంది తెలుసా. ఇక్కడ స్త్రీలు, అవివేక స్త్రీలు, వీరికి సత్యమైనటువంటి వాక్యం ప్రకటింపబడుతున్నా వాళ్ళు మాత్రం వాక్యాన్ని ఏం చేయరు. సంఘాల్లో ఉంటారా ఉండరు ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటారా లేదా? భాగ్యులా దౌర్భాగ్యులా చెప్పండి? ధన్యులు అంటారు వీళ్ళని. వీళ్ళ ఇంట్లో చొచ్చుతారంటే ఎందుకో తెలుసా? మీరు 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 రానివ్వలేదు వీళ్ళని, అది దాని అర్థం. అవివేక స్త్రీలు, అవివేక పురుషులు కూడా ఇంటిలో జొచ్చుతారంటే ఏంటి? నువ్వు అవకాశం ఇచ్చావు డోర్ తీసి. అక్కడ ఉన్నాయని ఏంటండి పని అని పంపేలేదు నువ్వు, ఏంటండి పని అని పంపలేదు నువ్వు. నువ్వేం చేసావు? డోర్ తీసి అవకాశం ఇస్తే కూర్చుని మొదలెట్టరా, మూతికి ఏమన్నా ఫ్లాష్లు అంటించుకుంటారా? చెప్పండి అమ్మా, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లే, వాక్యమే చెప్తున్నాను దేవుని ఎదుట. మీకు ఏమన్నా తగులుతుందేమో మరి మారండి. ఎంతవరకు అటువంటి పరిస్థితి రాలేదేమో, వస్తుందేమో, మారాలి. ఓసారి ఇలాగ వచ్చారంట, మా రాజు అన్నారంట, మన రాజు, ఏంటండి మీదే అసలు, ఏంటండి మీది అసలు, మాకు దైవజనులు ఉన్నారండి బాబు, మీరు మాతో మాట్లాడుతూ ఏంటండి అసలు, మా ఫోన్ నెంబర్ మీకు ఎందుకు ఇవ్వాలండి, మాకు దైవజనులు ఉన్నారండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, ఉంటే ఉండండి పోతే పోండి అంటారండి బాబు, మీరు వెళ్ళిపోండి ముందు. బాగుందా లేదా పద్ధతి? అంతేగాని దగ్గర తీసుకొచ్చి కానుకి ఇచ్చి నెత్తిమేసేయట్టండి బాబు అంటే, ఫోన్ నెంబర్లు ఇస్తే రెండు అంటారు, మీరు రెండు అంటారు ఇక్కడికి. ఆ తర్వాత ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? తెలివిగా ప్రవర్తించారా లేదా రాజు? దేవునికి స్తుతి కలుగుగా. కొందరు ఉంటారండి బాహాటంగా తీసేస్తారు. ఇక్కడ రాయబడింది, జాగ్రత్తగా చూడండి ఆ మాట. 6వ వచనం, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకుని పోవువారు. ఇండ్లలో ఎవరు జొచ్చుతారు? నువ్వు రమ్మంటేనే నీ గడప దుక్కుతారు. అక్కడి నుంచి పొమ్మంటే ఏంటండి మీ పని ఏంటండి, సరేనండి అయితే వెళ్ళండి అన్నారనుకో, లోపలికి వస్తారా? అయ్యి బాబాయ్ మాకు మర్యాద ఎక్కువండి బాబు, మేము ఎవరమండి, గోదావరిళ్ళు, దొంగోడిని ఎందుకు చెయ్యు మర్యాద అంటే అందరూ దొంగోడేనండి. మరి వీడు దొంగోడు వేషం వేసుకుని వస్తాడా? క్రూరమైన తోడేళ్ళు ఏ వేషం వేసుకొస్తాడో తెలుసా? గొర్రెల చర్మం. మాంత్రిడికి వేషం వస్తే నువ్వు రానివ్వు, పెద్ద బొట్టెట్టుకొస్తే నువ్వు రానివ్వు, తెల్ల బట్టలు వేసుకొస్తే పెద్ద పాస్టర్ ఏం చేస్తాం? అయ్యగారండి రండి బాబు, మీ పాదం మా ఇళ్ళు మోపండి, మీ చెయ్యి మా నడినెత్తి మీద మోపండి, ఇక్కడ నొప్పండి ఇక్కడ నొప్పండి, ప్రయత్నం చెయ్యండి. ఆడ అసలు ఎవరో ఇక్కడ రాయబడి అవివేక స్త్రీలు. ఎవరు తీసుకొస్తారంటే ఇంట్లోకి? అవివేక స్త్రీలు, అవివేక పురుషులు. సత్యవాక్యం చెప్పేటువంటి దైవజనులు ఉన్నారు, మాకు ఎక్కువ. ఇక్కడ ఈ స్త్రీలకి ఎక్కిందా? మాకు ఎక్కువ. ఇలాంటి వాళ్ళే తీసుకొస్తారు. సత్యవాక్యం ఎక్కువ. నువ్వెవరో
దురద చెవి. ఏ చెవి? వాక్యం చెప్తున్న మాట ఏ చెవిది? దురద వచ్చేస్తూ ఉంటుంది చెవి. ఎవడి చెవి దురద వస్తే కుదురుంటావా? ఇంకా దీన్ని పెట్టుకుని ఇలాగ సత్యమైన బోధ ఎక్కదు వీళ్ళకి. సుబోధ, సద్బోధ, సంతుష్టమైన సహితమైన బోధ ఎక్కదు వీళ్ళకి. నిజ దైవజనులు సరిపోరు, మాకు సరిపోరు. మీకు ఎవరు కావాలి? ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎవరిని పోగు చేసుకుంటారు వీళ్ళు? దురద జీవులు గలవారే కల్పనా కథలకు మొళ్ళు కాలం వచ్చింది. మరి వీళ్ళే కథలు చెప్తారు. దందే నువ్వే ఆహ్వానిస్తావు ఇలాంటి. నీకేం లేదు, జ్ఞానం లేదు, నీకేం లేదు, వివేకం లేదు, నీకేం లేదు. దేవుడు వాక్యమును, దైవజనులు సత్యవాక్యమును ప్రబోధిస్తుంటే నువ్వు చేయవనేమో. ఎక్కడ? మైండ్ అబ్సెంట్, బాడీ ప్రజెంట్. ఎక్కడ ఉంటుంది బాడీ? ఇక్కడే. ఎప్పుడెప్పుడు వెళ్తామో? శుక్రవారం ఉపవాస ప్రార్థన అండి, అనుదిన సహవాసం అండి, ఆదివారం ఆరాధన అండి, బుధవారం. మరి ఏమెక్కింది నీకు వాక్యం? ఎందుకు తీసుకొచ్చావు నువ్వు లోపలికే? ఏం లేదండి, చెయ్యేసి ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు, అవివేక పురుషులు. అంటే వీళ్ళకి ఎంత వాక్యం వచ్చినా కూడా జ్ఞానం రాదు. ఎంత వాక్యం వచ్చినా జ్ఞానం రాదు. ఎందుకు వాక్యం అంటున్నావు? రావాలండి, వాళ్ళు చెప్పాలి, మేము అలా అంతే. నువ్వు వింటలేదు, వింటున్నట్టున్నావు. అందుకే ఏం చేశావు నువ్వు? ఇంటిలోనికి జొచ్చి అంటే ఇంట్లోకి తీసుకొస్తేనే వస్తారన్న విషయం మీరు మర్చిపోద్దు. దొంగలను నువ్వు తీసుకొస్తావా ఇంటికి లోపలికే? కానీ ఎవరిని తీసుకొస్తావు? మోసపోయి ఎవరిని తీసుకొస్తావు? క్రూరమైన తోడేళ్ళను ఆహ్వానిస్తావు. గొర్రెల చర్మాన్ని కప్పుకున్న క్రూరమైన తోడేలను ఆహ్వానిస్తావు. ఈ తోడేలు ఏం చెప్పొద్దు నీకు అంటే కలిపి చెరిపి బోధ చేస్తుంది. ఆ బోధ నీకు ఎంత వినసొంపుకుంటుందో. ఏమంటే హవ్వమ్మకి అంతవరకు దేవుడు చేసిన బోధ ఈ కలిపి చెరిపిడి బోధకుడుకు సాదృశ్యంగా ఉన్నటువంటి సైతానుగాడు బోధ ఎంత నచ్చిందండి ఎవరికి? ఎంత నచ్చకపోతే పడిపోయింది బోధలో, ఎంత నచ్చకపోతే పడిపోయింది బోధలో. ఎంత నచ్చింది చెప్పండి బోధ? అంతవరకు మా దేవుడు ఆ పండుని తినొద్దన్నాడు. ఎంత ఉందన్నమాట అందులో. మా దేవుడు చెప్పింది తప్పుగా నువ్వు చెప్పింది కరెక్ట్. మా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ పెట్టాడు కానీ నువ్వు అందులోనే మర్మం బయటెట్టావు. మర్మం అది మర్మం కాదు. నువ్వు అందులో మర్మం ఏం చేసావు? బయట పెట్టావు. నాకు తెలిసింది మర్మం. ఓ మా దేవుడు అయితే మమ్మల్ని మోసం చేస్తున్నాడు అనమాట. నువ్వు మమ్మల్ని ఏం చేస్తున్నావు? అధికమైనటువంటి ప్రేరణ, ప్రేమ, లాలన మాటలు ఎంత బాగున్నాయో తెలుసా. అందుకే దాన్ని చూసినప్పుడే తినేయాలనిపించింది నాకు. ఆ బోధ ఎంత బాగుందో చెప్పండి. అందుకే దేవుని వాక్యంలో దురద చెవులు గలవారై కల్పన కథలకు మళ్ళు కాలం వచ్చేసింది. వారు హిత బోధను సహించరు. హిత బోధనలో నిలబడిందండి హవ్వ. అందుకేనండి సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా ఎట్లయినను దేవుని సరళత నుండి తప్పిపోతారేమో అని నాకు భయం కలుగుచున్నది. గలతీయులకు రాసిన పత్రికలు ఏమంటాడో తెలుసా పౌలు? ఇంత త్వరగా భిన్నమైన బోధల తట్టుకు తిరిగిపోవటం నేను చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. మేము మీకు చేసిన సువార్తగాక మరి ఏ సువార్త అయినను పరలోకములో నుండి దిగి వచ్చిన దేవదూత చేసినను వాడు శాపగ్రస్తుడు, దైవజనుడు అనబడిన వాడు చేసినడు వాడు శాపగ్రస్తుడు. ఎందుకు పౌలా? ఎందుకంటే మేము మీకు చేసిన సువార్త అది సత్యవార్త. ఏమైపోయారు చెప్పండి ఆదాము హవ్వలో? ఏ బోధ ఇది? కలిపి చెరిపే బోధ. కలిపి చెరిపారా లేదా బోధ? ఎవరో? ఆది మహాఘట సర్ప మరియు సాతాను అని వాడికి పేరులు. ఈ బోధ ఎక్కడి నుంచి వద్దాయి? సైతాను దగ్గర నుంచి వద్దాయి. ఈ బోధ సాతాను బోధ. అందుకే దేవుని వాక్యంలో దయ్యాల బోధ చూడండి మాట. అయితే కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏంటండి ఇక్కడ?
అబద్ధికుల వేషధారణ వలన. వీళ్ళు వేషధారణ కాదండి, వీళ్ళు వేషం. ఏ వేషం? లోపలేమో క్రూరమైన తోడేళ్ళు, పైకేమో గొర్రెల చర్మం. వీళ్ళ హృదయంలో ఉన్నదంతా ధనాపేక్ష. ఎందుకు చెప్తారు వాక్యం? ఏమంటే మాకు వచ్చేది లేకపోతే మేము, ఏమంటే కలిసి వచ్చేది లేకపోతే మేము కానుక ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళమండి. వాళ్ళ దగ్గర నుంచి కానుక వస్తుందంటేనే ఒక అడిగేస్తాం. చెప్పడం సూచనీయం. ఎందుకో తెలుసా? రాకడ సూచన కదా చెప్పాలి. మీకు తెలియదు. లేతే అందరూ మంచివాళ్ళే, అందరూ పాస్టర్స్ అనుకుంటే ఏమైపోతారు? అక్కడ ఆ స్త్రీలు ఏమైపోయారు? మోసపోయారు. బిలాము వలన వాళ్ళు ఏమైపోయారు? ఇశ్రాయేలీలు మోసపోయారు. ఇస్కరియోతు యోధ బోధలో పడిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారు అడ్డుపడ్డారు. అందుకే పౌలు అంటున్నాడు, ఇంత త్వరగా భిన్నమైన బోధల తట్టు తిరిగిపోవటం నేను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుందని. పడిపోయినటువంటి మిమ్మల్ని మరలా లేపడం నాకు ప్రసవ వేదన అంటున్నాడు. ఎందుకు పడిపోయారు? ఎంత అలా కట్టుకున్నాడు పౌలు. అయినా మీరు టుబుక్కుని పడిపోతే మళ్ళీ ఎలా కట్టాలి? మొదటి నుంచి కట్టాలి. ఈలోపే బిల్డింగ్ అయిపోయింది. చక్కగా లప్పం చేయించేద్దాం, చక్కగా లైట్లు, చక్కగా ఫ్యాన్లో ప్రతిష్టారాధన అయిపోతుంది కదా. మళ్ళీ ఏం చేసావు? అయ్యో పడగొడితే మళ్ళీ, అయ్యి బాబోయ్ పడగొడితే మళ్ళీనా ఇంకా ప్రతిష్టారాధన జరగడం కష్టమే. ప్రతిష్టారాధన జరగడం కష్టమే. ఈలోపు వచ్చేస్తే దేవుడు పరలోకంలోకి వెళ్ళటం కష్టమే. అందుకేనమ్మా చాలా జాగ్రత్త బోధ. కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ యందు, మోసపరుచు ఆత్మల యందు, దయ్యాల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు. భ్రష్టులు లెగరు. ఇంకా ఎవరు లెగరమ్మా? భ్రష్టులు ఏమవరు? లెగరు. ఏమైపోయావు? మోసపోయావు. వేషధారణ యందు, దయ్యాల బోధ యందు లక్ష్యముంచి మోసపోయావు. హవమ్మా, ఎవరి యందు లక్ష్యముంచి మోసపోయావు? చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారంటే మేము అమ్మమ్మ కాదు, అందుకే మేము చెప్పండి అన్నట్టున్నారా? ఓహో, నిర్ఘాంతపోతున్నారా? అలా చెప్పండి. హవమ్మా, ఎవరు అమ్మా మోసం చేశారు? ఎవరిని బట్టి మోసపోయావమ్మా? దయ్యాల బోధ. దేని యందు లక్ష్మించావు? దెయ్యాల బోధ యందు. మరి అంతకుముందు ఏం లక్ష్మించావు? దేవుని బోధ యందు. అంతవరకు దేవుని బోధ యందు లక్ష్మించావు. ఈ ఒక్క క్షణంలో పడగొడతాడు. కట్టడం చాలా కష్టం అండి, పడగొడతాం చాలా ఈజీ అండి. అర్థమైందా లేదా? ఇశ్రాయేలుల జనాంగమా, తిన్నని మార్గములోనికి వెళ్ళిపోతున్న వారలారా, దేని యందు లక్ష్మించారు మీరు? బిలాము బోధల్లో పడిపోయాం, మోసపోయి. వాక్యం తెలిస్తే పడరు కదా. ఏమరపాటుతో ఉన్నారు, పడిపోయారా? ఏమరపాటు కుదరదు. అర్థమైందా లేదా? వ్యభిచారం చేయకూడదని ఉందా లేదా? మోహపు పాపమని ఉందా లేదా? విగ్రహర్పితమైనది తినకూడదని ఉందా లేదా? పరిశుద్ధాత్మకు మాకు తోచుతున్నది విగ్రహ సంబంధితమైన అపవిత్రతను ఉందా లేదా? అందుకే కదా దానియేలు ఏం చేశాడు? తమ దేహమును అపవిత్రపరుచుకోకూడదని ఉద్దేశించి, శద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఉద్దేశించి. కానీ వీళ్ళు ఏమయ్యారు? అందుకే నీకేం కావాలి? వాక్యం తెలియాలి. అజ్ఞానిగా ఉంటే తెలదు, అవివేకంగా ఉంటే తెలదు. ఎందుకు వస్తున్నాము, ఎందుకు వింటున్నాము అనే విషయం మీకే తెలియకపోతే ఇంకెలా? అందుకేనండి ప్రకటన గ్రంథంలో వారు అపోస్తులు కాక అపోస్తులు చెప్పుకున్న వారిని వీళ్ళు ఏం చేశారు? పసిగట్టి తోసేశారు. పసిగట్టి ఏం చేశారు? బెరాయా సంఘస్థులు వాళ్ళు చెప్తున్నటువంటి వాక్యం అలా ఉందో లేదో. ఇప్పుడు ఇది అలా ఉందా లేదో తెలియదా వీళ్ళకి? అందమైన అమ్మాయిలు ఉన్నారు, అయ్య బాబోయ్ చూడకూడదు, మనం తిన్నని మార్గంలో వెళ్ళిపోతున్నాం. మొబ్బు ఏంటండి? అందుకే ఇక్కడ ఏముంది? భ్రమ పరుచు ఆత్మలో. ఈ ఆత్మలో అటాక్ అయిపోతాయండి వాళ్ళతో. ఎవరితో వస్తాయండి? లేకపోతే అంత ఈజీగా ఎలా పడిపోతావు నువ్వు? అటాక్ అవుతాయి. భ్రమ పరుచు ఆత్మ ఇది నిన్ను భ్రమ పెట్టేద్ది. అక్కడ అందమైన అమ్మాయిని చూస్తూ ఉంటావు, భ్రమ. అబ్బా ఎంత అందంగా ఉందో కదా, దేవుడు చూడొద్దు అన్నాడు కదా, అది రాదు. ఓహో ఎంత అందంగా ఉందో కదా. వాళ్ళ చేతుల్లో పలహారాలు, అబ్బా చాలా రోజులైంది లట్టి తిని. భ్రమ మొబ్బు కదా మరి.
అంతా తెలుసు వాక్యం. నడిపించే నాయకుడు ముందున్నాడు. దేవుడు నాయకుడు ద్వారా నిన్ను నడిపిస్తున్నాడు. అంత మబ్బులు ఎలా పడిపోయావు? కొంతమంది అండి అలాగే పడిపోతారండి వాక్య విరోధమైనటువంటి కార్యాల్లో. కొంతమంది అలాగే తప్పడడుగులు వేసేస్తారండి. కొంతమంది అండి పరిధి తప్పేస్తారండి. కొంతమంది మతి తప్పి ప్రవర్తించేస్తారండి. ఆ తర్వాత అంత అయిపోయాక అయ్యయ్యో ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఎందుకు మాట్లాడావు? మరి కంట్రోల్ చేసుకో. కంట్రోల్, పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్. జయించు. ఇప్పుడు జయించారండి వీళ్ళు. మోసపరుచు ఆత్మల యందు బిలామనబడేటువంటి దయ్యపు బోధ యందు దాని యొక్క పర్యావసానం ఎలా ఉంది? ఆత్మలు పడతాయండి, ఇలా రాగానే పట్టేస్తాయండి ఆత్మలు. కొన్ని సందర్భాల్లో అంటారు చూడండి, బాబు ప్రార్థన చేయండి బాబు, ఇలాగో ఎవరో కానీ వచ్చారండి, ఇలాగ అయిపోతుందండి అప్పటి నుంచి ప్రార్థన చేయండి అంటారు. అర్థమైందా మీకు నేను చెప్పేది? ఏమంటారు? అప్పటి నుంచే నీకు తేడా వస్తుంది. ఎప్పటి నుంచి? అప్పటి నుంచే. మరి తేడా వస్తే ఆయన దగ్గరికి వెళ్ళవే. ఇప్పుడుకి వచ్చిన తేడా చాలండి, అంతకంటే ఎక్కువ తేడా వస్తాయి. అందుకనే మీరు అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి వచ్చాడు అంటే ఏదో ఆత్మ నిన్ను ఆవరించింది. అందుకే ఆ మబ్బులో నువ్వు ఏమైపోతా? మబ్బులో ఏమైపోతా? నువ్వు బలహీనుడు, ఖచ్చితంగా ఆత్మ ఆవరించేద్దు నిన్ను. కానీ ఎవరికి నష్టం అంటే ఏ రీతిగానైనా నాశనం చేసాడా లేదా? నష్టపరిచాడా లేదా? మోసం చేశాడా లేదా? నానా విధాలుగా చేస్తాడు మోసం. అందరిని ఒకేలా కాదండి. హవ్వమ్మని ఆదాముని వేరుగా మోసం చేశాడు. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని వేరుగా మోసం చేశాడు. ఇలా చూసుకుంటూ పోతే అందరూ ఒకే మోసంలో పడిపోయి మోసగింపబడం. ఆయా రకాల మోసాలలో మనం ఏం చేస్తాం? అందుకే ఆత్మ తేటగా చెప్పుతున్నాడు, కడవరి దినాలలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యాల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు. నువ్వు లక్ష్యం ఉంచకపోతే విశ్వాస భ్రష్టుడువు కావు. లక్ష్యం ఉంచకూడదు. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? సత్యబోధ మీద, సుబోధ మీద, సద్బోధ మీద, సంతుష్టి సహితమైన భక్తిని నీకు నేర్పించేటువంటి సత్యమైన బోధ మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. ఆదాము హవ్వలే కానీ దేవదేవుడు చేసిన బోధ మీదే కానీ లక్ష్యం ఉంచితే పండుతుందిరా? చెప్పండి. నాయకుడు ఇశ్రాయేలీయులు చేసిన బోధ ఎందే కానీ వాళ్ళు లక్ష్యం ఉంచితే వాళ్ళు పాపం చేద్దురా? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అడ్డుకున్నారండి. హల్లెలూయా. వీళ్ళేమో చిన్నని మార్గంలో వెళుతున్న వారిని అడ్డుకుంటారు. నిజమైనటువంటి సత్యవాక్యాన్ని ప్రబోధిస్తున్న వారు ఎవరిని అడ్డుకుంటారో తెలుసా? వ్యర్థమైనటువంటి విరోధ బోధలకు, అన్య బోధల తట్టు తిరిగిపోతున్న వారిని అడ్డుకుంటారు. ఈ రోజున మీరు తిరిగిపోతున్నారేమో, దేవుడు సత్యవాక్యముతో మిమ్మల్ని అడ్డుకుంటున్నాడు. తిరిగిపోతారేమో అని సత్యవాక్యముతో దేవుడు అడ్డుకుంటున్నారు. హల్లెలూయా. ఇది ఏ బాధ? అన్య బాధ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7 నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7 నుండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. చెప్పారా లేదా? ఇదే మాట తిమోతితో కూడా చెప్తాడు. తిమోతి, నన్ను నువ్వు వెంబడించావు, నన్ను ఎలా వెంబడించావో దాన్ని జ్ఞాపకం చేసుకుని కడవరకు ముందుకి వెళ్ళిపో. అర్థమైందా? ఇక్కడ రాయబడిన మాట అర్థమైందా? మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకుడి. ఏ బోధలు? దెయ్యాల బోధలు, మోసపరుచు ఆత్మలు, వేషధారణ ఆత్మలు. వీళ్ళు ఏ వేషం ధరించుకుంటారంట? వెలుగు వేషం, వెలుగు దూత. వీళ్ళు వేషాలే, ఇంకా వేషాలే. అక్కడేమో గొర్రెల చర్మం కప్పుకున్న వేషం,
మోసం చేసేప్పుడు వేషం వేస్తాడు చెప్పండి. మీ దగ్గరికి వచ్చి దొంగ డైరెక్ట్గా వచ్చేస్తాడా, వేగులు వాళ్ళకి వస్తాడా పొద్దున్న? ఎంటుకలు కొంటామండో అంట వస్తారు. కొంతమంది అనుకుంటారు ఇగో దొంగడాడు, అవునా? డైరెక్ట్గా వచ్చేసి అమ్మ తప్పుకోండి, కొంచెం మేము దొంగతనం చేసుకుని వెళ్తాం అంటారా? చెప్పండి. యాకోబు మోసం చేయాలనుకున్నప్పుడు వేషం వేసాడే లేదా? తడివి చూస్తేనేమో యాషావంట, స్వరము వింటేనేమో యాకోబంట. నిన్ను తడివి చూస్తే అన్యుడు, నువ్వేమో క్రైస్తుడు. తడిని చూస్తే క్రైస్తుడు. మామూలుగా నీ పరిస్థితులు, పద్ధతులు, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ వ్యక్తిత్వాలు, నీ వైఖరిని చూస్తే అందుకే క్రైస్తవులండి అనుకుంటాం. ఈ క్రియలు మూలంగా తెలుస్తాయి వీళ్ళు క్రైస్తవులే కానీ బాబోయ్ మొత్తాన్ని నిజ క్రైస్తవులు కాదు. వేషం వేసుకునే రావాలండి. అందుకే గొర్రెల చర్మాన్ని కప్పుకుని రావాలి. లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. సైతానిగాడే వెలుగుదోత వేషం వేసుకున్నాడు. ఆడు మామూలుగా ఆర్పేసి చీకటాడు. వెలుగు అనేది ఏసమెత్తంతన్నా ఉండదు. యోహాను సువార్తలో నిజమైన వెలుగు ఉండెను, అది మనుష్యులందరినీ వెలిగించుచుండెను. అంటే నిజమైన వెలుగని ఎందుకు అనవలసి వచ్చిందంటే అబద్ధపు వెలుగు ఒకటి ఉంది అమ్మా. అదే వెలుగు దేవత వేషము వేసుకున్న వెలుగు. వెలుగుదోత వేషం కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, సాతాను తానే వెలుగుదోత వేషము వేసుకుని ఉండగా సాతానిక పరిచారకులు అనబడే వీళ్ళు మరి నిశ్చయముగా వెలుగుదోత వేషం వేసుకోరా? నిజమైన పాస్టర్స్ అన్నట్టుగా వేషం వేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ రాయబడింది ఏంటి? అన్య బోధల తట్టు మీరు తిరగక్కడి. గలతీయులకు రాసిన పత్రిక, ఎంత త్వరగా భిన్నమైన బోధల తట్టు తిరుగుట నేను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ పాస్టర్ గారు ఎవరు? పౌలు పాస్టర్ గారు. అమ్మ బాబోయ్, సత్యవాక్యమును ఖండించి చెప్పేటువంటి పాస్టర్ గారు. మనుషులను సంతోషపెట్టే దైవజనుడు కాదైనా, దేవునిని మాత్రమే సంతోషపెట్టేటువంటి దైవజనుడు. అటువంటి దైవజనుడు చేతుల్లో వీళ్ళు అవివేకులైపోయారు. ఇందాక నేను చెప్పాను కదా, ఈ స్త్రీలంట సత్యవాక్యముని ఎంత చెప్పినా విన్నట్టుగానే ఉంటారు, కానీ అవివేకంతో ఏం చేస్తారు? వీళ్ళని పోజేసుకుంటారు. ఇప్పుడు గలతీయులు పాస్టర్ గారు ఎవరు చెప్పండి? గలతీయులకు పాస్టర్ గారు ఎవరు? పౌలు గారు కదా. ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చారు వీళ్ళు ఇంట్లోకి? సంఘంలోకి ఎవరిని తీసుకొచ్చారు అంటే పౌలయ్య గారు అక్కడికి ఇక్కడికి వెళ్తారు కదా, ఈ లోపు వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారు? గేటు దగ్గర ఉంచకుండా రెండు బాబు కోత అంతా చెప్పండి బాబు మాకు అని చెప్తే భిన్నమైన బోధల తట్టు తిరిగిపోయారు. గలతీయులు మూల పాఠాల తట్టు తిరిగిపోయారు, భూతముల తట్టు తిరిగిపోయారు. అయ్యయ్యో, ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యము. అయ్యో బాబోయ్, మళ్ళీ కట్టుకోవాలి వీళ్ళందరినీ. అయ్యే బాబోయ్, మళ్ళీ మొదటి నుంచి చెప్పిన వాక్యాలన్నీ చెప్పాలా? అంటే ఎంత గొప్ప దైవజనుడు చేతుల్లో నిత్య రాజ్య వారసత్వం కొరకు బాటలు వేసుకోవలసినటువంటి వీళ్ళు అన్య బోధల తట్టు తిరిగి విశ్వాసములో నుండి పడి భ్రష్టులైపోయేటువంటి స్థితికి దిగజారిపోతే మరలా పౌలయ్య గారు గుండెలు బాదుకొని తల బాదుకొని అయ్యయ్యో అందుకే యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు వేషధారులు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కడవరి దినాలలో వేషధారుల మోసపరుచు ఆత్మలయందు దయ్యాల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో ఎవరిళ్ళు? వేషధారులు. ఎవరండి పాస్టర్స్? అంటే ఈ సంత ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఉంది ఈ సంత ఉంటూనే ఉంటుంది, ఈ మార్కెట్ ఉంటూనే ఉంటుంది. ఈ మార్కెట్ ఎప్పుడు ఎక్కువైపోద్ది? కడవరి దినాలలో. ఇప్పుడు ఎక్కువైపోయిందా లేదా? ఈ మార్కెట్ ఎప్పుడు ఉంటుంది కానీ ఎక్కువైపోద్ది. సీజన్ అనమాట ఇది. ఇప్పుడు ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. మోసపోకూడదు. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, మందను కనికరించరు. వాళ్ళను నమ్ముకుంటే ఏమైపోతారు?
మోసపోతారు, మోసపోతారు. ఎందుకంటే వీళ్ళు నొసళ్ళ మీద రాసుకోరు మేము క్రూరమైన తోడేళ్ళమని, మేము కలిపి చెరుపుడు బోధకులమని, ఇదిగో మేము డబ్బు మీద మమకారం, డబ్బు మీద ఆరాటం అని రాసుకోరు. వాళ్ళ క్రియలను బట్టి మనం తెలుసుకుంటాం, వాళ్ళ బోధన బట్టి మనం తెలుసుకుంటాం. వాళ్ళ బోధ మనకు అర్థం అవ్వాలంటే ఈ సత్యమైన బోధ ముందు మీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. అందుకే వినగలిగే చెవి, గ్రహించే మనస్సు మీకు ఉండాలి. హల్లెలూయా. గ్రహించకపోతే మీరు మోసంలో పడిపోతారు. ఈ బోధను గ్రహిస్తే బెరయా సంఘస్థుల వలె ఆ బోధ అలా ఉందా లేదా? ప్రకటన గ్రంథంలో అపోస్తలుల కాక అపోస్తలులను చెప్పుకున్నటువంటి కొందరిని వాళ్ళు తరిమినట్టుగా మీరు కూడా వాళ్ళని ఏం చేస్తారు? తరుగుతారు. వీళ్ళు క్రూరమైనటువంటి, చెప్పండి చెప్పండి, క్రూరమైనటువంటి తోడేళ్ళు. వీళ్ళు మందను కనికరించరండి మందను. అందుకని మనం వీళ్ళ బోధ యందు మోసపోకూడదు, లక్ష్యం చేయకూడదు. ఆకర్షింపబడిపోతారు. జాగ్రత్త. అంటే మోసపరుచు ఆత్మ ముందు నిన్ను అలా పట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ బోధ యందు నువ్వు ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. నాశనం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత నువ్వు అందులోనే కొనసాగుతావు. లెగవు, ఇంకా సత్యమైన బోధ ఎక్కదు నీకు. విశ్వాస భ్రష్టుడు అయిపోతావు, భ్రష్టురాలు అయిపోతావు. అప్పుడు ఏమవుద్ది? ఇంకా భ్రష్టులు లెగుస్తారండి. అసలు సాతాను భ్రష్టత్వపు ఆత్మతో భ్రష్టులుగా చేయాలనే భ్రష్ట మనస్సుకు అప్పచెప్తుంది. చూడండి, దేవుని వాక్యంలో దేవాది దేవుడు ఒక మాట అంటారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుట మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయులు సద్దూకయులను వారి పులిసిన పిండి గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఇక్కడ ఏమన్నారు? చూచుకుంటే పరిసయులు సద్దూకయులను పులిసిన పిండి గూర్చి జాగ్రత్త పడండి. రొట్టెల గురించి చెప్పలేదు. పులిసిన పిండి అంటే ఏంటో కింద చెప్పారు చూడండి, 12వ వచనం. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయులు సద్దూకయులని వారి బోధన గూర్చి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పాను. బోధ, పులిసిన పిండికి సాదృశ్యం బోధ. అంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటిని ఏం చేద్ది? నువ్వు 20 గుంచాలు రెడీ చేసి పెట్టు, పులిసిన పిండి అంతే ఏం చేద్ది? ఏమవుద్ది? ముద్దంతా పులిసిపోద్ది కదా. 20 లీటర్ల డ్రింక్ రెడీ చేయి, డ్రైనేజ్ వాటరు ఇంతే. చెప్పండి అమ్మా, డ్రైనేజ్ వాటరు ఇంతే, పాడైపోద్ది. ఇంకో విషయం, 20 లీటర్ల పాల్లో ఒకే ఒక్క నిమ్మసుక్కి. అందుకే దేవుడు అన్నాడు బోధ. ఏమన్నాడు చెప్పండి అమ్మా? శాస్త్రుల పరిసయుల బోధ గురుండి మీరు జాగ్రత్త పడండి. ఇంకో సందర్భంలో సద్దూకయ్యల బోధ గురుండి మీరు జాగ్రత్త పడండి. ఇంకో సందర్భంలో హేరోది అనే పులిసిన పిండి అనబడే బోధ విషయంలో జాగ్రత్త పడండి. ఇంకో విషయంలో వారి వేషధారణ విషయంలో జాగ్రత్త పడండి. ఇందాక కడవరి దినాల్లో అబద్ధికుల వేషధారణ యందు, మోసపరుచు ఆత్మల యందు, దెయ్యాల బోధ యందు అన్నానా? ఈ మోసపరుచు ఆత్మలే ఎవరిని మోసం చేసాయి? ఈ పాస్టర్స్నే. వీళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు? సంఘాలను. ఇక్కడ వేషధారణ యందు అనుందా? మోసపరుచు ఆత్మల యందు అనుందా? దెయ్యాల బోధ అనుందా? టోటల్గా ఇదంతా ఎవరికి సంబంధించింది? ఇప్పుడు పరిసయ్యుల దేవుడు ఏమన్నాడు? పరిసయ్యుల, శాస్త్రుల, సద్దూకయ్యుల, హేరోదీయుల బోధన గురించి మీరు జాగ్రత్త పడండి. అంటే బోధ ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది మనల్ని? చెప్పండి. పౌలు గారి బాధ అంతా ఈ బోధ గురించే. పౌలు గారు ఏంటయ్యా పౌలయ్య గారు అంత బాధపడిపోతున్నారంటే వీళ్ళు బోధ గురించే నా బాధ. నా వాళ్ళే కనుక తిన్నంగా ఉండాళ్ళు, బోధన లక్ష్యం ఉంచకపోతే నాకు ఏ బాధ లేదు. కానీ వీళ్ళు తిన్నంగా ఉండరే, ఏం చేస్తూ ఉంటారు? అలా చూస్తూ ఉంటారు. ఇంకా ఇలాగానే చూత్తి పట్టుకుంటుంది.
నిద్రపోతున్నామని చూస్తే నేను ఎలా పట్టుకుంటాను, అలాగే చూస్తే ఏం చేస్తే పట్టుకుంటుంది. మరి ఇంకా ప్రకటన గ్రంథంలోకి వెళ్తే నికోలాయుతుల బోధ, బిలాము బోధ, యెజెబెలు బోధ. అయ్య బాబోయ్, ప్రకటన గ్రంథాలు ఎవరో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. మీకు చూపించిన దాంట్లో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అన్నీ చూపించడం ఎందుకంటే టైం అయిపోద్ది, చూసుకుంటూ సరిపోద్ది. ఏమొచ్చిందండి? వేషధారణ బోధ. వేషధారణ అంటే ఏంటి? వేషాలు మార్చడం. వేషధారణ ఏంటి? క్రూరమైన తోడేళ్లే గొర్రె చర్మాన్ని కప్పుకొని అనుకూలమైన బోధ కలిపి చెరిపెడు బోధ చేయడం. ఈ బోధలు ఏముంటుంది? స్వలాభం కోసం చేస్తారేమో, కపటం, మోసం, అపవిత్రత. ఏ బోధలో? ఈ బోధ వల్ల ఎవరెవరికి కలిసి వద్ది? వాళ్ళకే కలిసి వస్తుంది. అందుకే శాస్త్రులు పరిశీలి గురించి ఏమని రాయబడిందో తెలుసా? మీరు మీ మతములో కలుపుకోవడానికి, చూడన్నమాట మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. వేషధారులు అంటారా లేదా వీళ్ళని? మామూలుగా అంటారు. ఇందాక చూపించారంటే అంత్య దినముల్లో ఏమవుద్దండి? మోసపురుచు ఆత్మలు, దయ్యాల బోధ, వేషధారణ ఉందా లేదా? ఇక్కడ చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అప్పుడు అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే 2 అంతల నరక పాత్రులుగా చేయుదురు. భూమిని ఆకాశాన్ని చుట్టూ వచ్చేత్తం అంటే ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అంతానే. భూమిని ఆకాశాన్ని వచ్చేయడం అంటే ఏంటో తెలుసా? మతంలో కలిపేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వాక్యం చెప్పేసి వీళ్ళు ఏమంటారు తెలుసా? ఇదిగో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు మీరు. అటు ఆ పాస్టర్ పౌల్ని చూడకూడదు, ఇటు ఈ పాస్టర్ బర్నబా చూడకూడదు, అటు అపోస్తుల్ని చూడకూడదు, నేను మాత్రం నిద్రపోతున్న వాళ్ళని చూడవచ్చు, అటు ఇటు చూడకూడదు. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లు పోవద్దు, తప్పిపోవద్దు అని ఇప్పుడు చెప్పాడు దేవుడు. అంటే ఆజ్ఞలు, కట్టడలు, విధులు, ధర్మం విషయంలో మీరు అటు కానీ ఇటు కానీ తిరగకూడదు. మీరు ఒక పరిధి వేసుకోవాలి, ఆ పరిధిలో నిలబడాలి మీరు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న వాక్యాలు వాళ్ళు అందరూ తిరుగుతుక్కు దద్దమ్మలు ఉంటారు కదండి, అవునా కదా? కొందరు తెలివిలు ఉంటారు కదా, మొత్తానికి తేడా కొడుతుంది బోధ అని అనుకుంటారు కదా వీళ్ళు. అప్పుడు చెప్తాడు అనమాట ఈ వాక్యం, మీరు అటు ఇటు మీరు ఎక్కడ రక్షింపబడ్డారో, ఇక్కడ వాక్యం లేకుండా అబద్ధ వాక్యం ఉన్నా కూడా మీరేం చేయాలి? మేము నరక పాత్రలు అయిపోయినా మా వెనకతలు వచ్చేయాలి మమ్మల్ని పట్టుకుని. ఎలా ఉందో చెప్పండి, మీకు అపహాస్యంగా లేదా? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఆ డాక్టర్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదంటే ఏం చేస్తావు నువ్వు? వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అయ్యి బాబా నేను మొట్టమొదటి ఇదే డాక్టర్ దగ్గరికి వచ్చాను, సావు బతుకెత్తాం చేతుల్లోనే అనుకుంటావా? తాళి కట్టిన భర్త అయితే సావు బతుకెత్తాం చేతుల్లోనే, ఇంకంతే దేవుడు మరి ఇలాగా అన్నాడు కదా అని అనుకుంటాం. ఇంక నువ్వు ప్రతిదానికి లింకెట్టుకుంటావా? అజ్ఞానివైతే, అవివేకమైతే, అందురాలు మందమతివైతే ఏం చేస్తావు? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట? భూమి ఆకాశం చుట్టుకొచ్చేస్తారంట. అంటే ఏంటంటే కలిపి చెరిపి బోధ చేసేస్తాం మేము అనుకూలంగా, మా వాళ్ళు ఎక్కడికి కదలకుండా, ఎటువైపు చూడకుండా. చూస్తే ఏమైపోద్ది? వాక్యం అర్థమైపోతే మా బండారాలు ఏమైపోతాయి? బయటడిపోతాయి. ఏంటి బండారం? క్రూరమైన తోడేళ్ళు మేము, వేషధారులు. పైకి మాత్రము గొర్రెల చర్మాన్ని కప్పుకున్నాం, లోపల ఉన్న క్రూరత్వం బయటడిపోయింది అనుకో, బాగోదు. జనాలు వెళ్ళిపోతే ఏమవుద్ది? అయ్య బాబాయ్ ఇంకేమన్నా ఉందా? మరి ఏం చేస్తాం? ఆకాశం భూమి చుట్టేస్తాను, చుట్టేసి ఎలా చుట్టగల జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయాను నేను. దేవుని వాక్యం ఏమన్నది లోకాసు వార్త? అయ్యో
అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోతిరి, మీరు జీవములో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. ఇక్కడ కూడా ఏమన్నారు? మత్తయి సువార్త 23, పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు, ప్రవేశించు వారిని కూడా మీరు ప్రవేశపెట్టనివ్వరు. మీరు నరకపాత్రులు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళను వెళ్ళనివ్వరు. వీళ్ళు జ్ఞానం అనే తాళపు చెవిని ఎత్తుకుపోయారు. జ్ఞానంతో చెప్తారు అనమాట వాక్యం, ఆత్మతో కాదు. దెయ్యాల జ్ఞానంతో చెప్తారు, మోసపరుచు ఆత్మలతో, దెయ్యాల బోధతో, వేషధారితనంతో, వెలుగుదూత వేషాలు ధరించుకొని వీళ్ళు గొర్రెలను మోసం చేసేటువంటి, గొర్రెల చర్మాలను కప్పుకున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు. మందని మాత్రం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు పరలోకి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళు కూడా అడ్డుపడిపోతారు, వెళ్ళనివ్వరు. ఏమన్నారు తెలుసా? వేషధారులారా, సున్నం కొట్టిన సమాధుల్లారా, సర్ప సంతానమా. బాప్తిస్మిచ్చి యోహాను వీళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న తలంచవద్దు. దేవదేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు సంతానాన్ని కలిగించగలడు. ఇదిగో మేము అబ్రహాము సంతానం అనుకుంటున్నారు, పరలోక రాజ్య సంబంధులు అనుకుంటున్నారు. ఇదిగో రాజ్య సంబంధులు వెలుపట చీకటిలో పడద్రోయబడతారు. మీకంటే ముందు పాపులు అనబడినటువంటి సుంకరులు, వేశ్యలే పరలోక రాజ్యములు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి ఆసీనులు అవుతారు. మీరు మాత్రం ఎవరు? భ్రష్టులు. ఎవరండి వీళ్ళు? మారరు. యేసుక్రీస్తు చెప్పిన మాటలకి మారరు. యేసుక్రీస్తు ప్రభువారిని అడ్డుపడతారు, తిన్నని మార్గానికి అడ్డుపడిపోతారు వీళ్ళు. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పిన మాటలకు అడ్డుపడిపోతారు వీళ్ళు. స్టెఫను చెప్తున్న మాటలకు అడ్డుపడిపోతారు వీళ్ళు. ఎంతమంది అడ్డుపడలేదండి స్టెఫను మాటలకి? ఎంతమంది అడ్డుపడలేదండి? మొత్తం పౌలయ్య గారు వాక్యం చెప్తున్నప్పుడు పట్టణం అంతా వచ్చేసింది. అడ్డుపడుతున్నారు లేదా? స్టెఫను మాటలకు అడ్డుపడ్డారు లేదా? రాళ్ళు రువ్వే చంపేశారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, బరకియ కుమారుడు వరకు రక్తం మీరు ఒలికించారు. రక్తం మీరేం చేశారు? ఒలికించారు. మీరెవరు? మూర్ఖులు. మీరెవరో? అంధులు. మీరెవరో? అంధులైన మార్గదర్శకులు. కడక మీరెవరో? నరకపాత్రులు. మీరెవరో? వాక్యం అనేటువంటి, జ్ఞానం అనేటువంటి తాళపు చివరెత్తుకుపోయారు. ఇదే జ్ఞానం, దయ్యాల జ్ఞానం. ఏ ఆత్మలతో ఉన్నారు? మోసపరుచు ఆత్మలతో ఉన్నారు. వేషధారి తనంతో ఉన్నారు. ఏం వేషం? వెలుగు వేషం. మీ వలన ఎవరికి ప్రయోజనం? మా వలన మాకే ప్రయోజనం లేదు, మేమెవరికి ప్రయోజనకరంగా ఉంటాం. ఈ మాటలన్నింటి చాలామందికి చాలా కోపం వచ్చేసి ఇంక నన్ను ఏదేమైనా తప్పదు, ఇంకా ఉన్న మాట వెళ్ళాలి. మీకు కానీ బాధ వేస్తుందా ఆడు గురించి చెప్తుంటే? లేదు కదా. చూడండి అమ్మా ఎలా ఉన్నారు. అక్కడే అంటున్నారు దేవుడు, నరకపాత్రులు. మీరు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివారు. ఏం చుట్టేస్తారు? మొత్తం భూమి ఆకాశం అంటే ఈ పేజీ నుంచి ఈ పేజీ అనుకూలం అనుకూలం అనుకూలం. ఏమవుద్దండి బాధ? ఎంతమందిని నాశనం చేసేస్తున్నారండి. ధనం మీద మమకారంతో మీ వలన లాభాలు సంపాదించుకుంటారు. పేతురు ఏమని రాస్తున్నాడో, వారి పోకిరీ చేష్టల వలన సత్య మార్గం దూషణ పాలవుద్ది. మొన్న నేను ఒక విషయం చూశానండి. ఆ విషయం మన ఫారినర్స్ అనమాట, మనోళ్ళు కాదు, ఫారినర్స్ అంటే మనోళ్ళు కూడా చాలా చేస్తున్నారు చెప్తున్నాను. ఈ ఫారినర్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ రోజున ఎర్ర సముద్రం పాయలు ఎందుకు చేశారండి దేవుడు? చెప్పండి. ఇది ఫారిన్ ఇస్రాయేలీలు నడవాలి అక్కడ రహదారి. ఎదరేమో సముద్రం, వెనకేమో సముద్రాన్ని దాటుకుని వెళ్ళాలి వీళ్ళు ముందుకి. అందుకని దేవుడు సముద్రాన్ని ఏం చేశాడు? మోషే కర్ర పట్టుకుని సముద్రంతో మాట్లాడితే సముద్రం ఏమైంది? పాయలైపోయింది. ఇప్పుడు ఏ సముద్రం పాయలు చేయాలి చెప్పు? ఇప్పుడు ఏ సముద్రం పాయలు చేయాలి? ఒకటి చూస్తున్నాను, అది నిజంగానే ఎర్ర సముద్రం అది కాదులే, మామూలు సముద్రంలోకి వెళ్ళి కర్ర పట్టుకుని
ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. అలా గట్టిగా వచ్చింది, వెనక్కి తిరిగి పారిపోయిస్తాడు. నవ్వు ఎవరికి? దూషణ ఎవరికి? సరే, అక్కడ ఎర్ర సముద్రం, దేవుడు చేయవలసి వచ్చింది సందర్భం. అక్కడేమో ద్రాక్షరసం, ఇందాకైనా ఫారినర్, ఇక్కడేమో ద్రాక్షరసం. ద్రాక్షరసం ఎందుకండి? ఒక్క మాట, మనం ఎక్కడైనా ద్రాక్షరసం విందులో వేస్తామా? వెయ్యం కదా. ఆ పాస్టర్ గారు పోనీ మీటింగ్లు ఏమన్నా వేస్తాడా? మీటింగ్లు ఏమన్నా వేస్తాడా? ఈయన లేచి ఇదిగో దేవుడు ఒక సూచక క్రియ చేయబోతున్నాడు, ఇదిగో మీరు పట్టుకున్నటువంటి బాటిల్స్ ఉన్నటువంటి నీళ్లు ద్రాక్షరసంగా మారబోతున్నాయి. కొందరు అన్నారా, మారిపోయినాయి తీయగా అయిపోయినాయి అన్నారు. కొందరు అన్నారు మారలేదన్నారు. నీకు అవిశ్వాసం. నాకు తెలియక అడుగుతాను, ఎందుకు ఈ పోకిరి చేష్టలో? మనకి దైవ వాక్య క్రమం ఉండాలి కదా. పౌలయ్య గారు పోకిరి చేష్టలు చేయడం చూసారా? పేతురయ్య గారు, అపోస్తులు, యేసుక్రీస్తు ప్రభువారు, పాత నిబంధన భక్తులు ఎవరైనా పోకిరి చేష్టలు చేశారా? ఈ రోజున పోకిరి చేష్టలు అంటే నా చెమటలో ఏముంది? ఇదిగో దెయ్యాలు చూడు ఎలా పారిపోతున్నాయో, నా చెమటలో అభిషేకం ఉంది. ఎటు చెమటలో అభిషేకం ఉందని నీ చెమట నోట్లో వేయించుకుంటాం మేము. చెమటలో అభిషేకం అంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. తిన్నని మార్గము నుండి వెనకకి తప్పించేవాళ్ళు భ్రమపరుచు ఆత్మలో, దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథంలో, అవి దయ్యముల ఆత్మల సూచక క్రియలు చేయనట్టి దయ్యముల ఆత్మలు గడిచినటువంటి వారం చెప్పాను. పరిశుద్ధాత్మ అల్లరకర్త, వెకిలి వేషాల కర్త. వెకిలి వేషాలు వేస్తారా? కచ్చిఫ్ ఏం అవసరం నీకు? కచ్చిఫ్ చాప ఏం అవసరం? కచ్చిఫ్ ఏం అవసరం? చాప ఏం అవసరం? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా పోన్లే, పౌలు నడికట్లు అంటారు. పౌలు నడికట్లు ముట్టగానే స్వస్థత వచ్చింది. పౌలు అమ్ముకున్నాడా? ఆ విశ్వాసంతో నీకు స్వస్థత వచ్చింది. అది ఎన్నటెన్నటికి స్వస్థతగా ఉండాలంటే నీవు దేవునికి అనుకూలంగా ఉండాలంతే. అదే మేము అనుకూలంగా ఉండమంటే పడతాం లేస్తాం. అందుకేనండి మేము కచ్చి పట్టిపోతామండి. ఎక్కడికి? కచ్చిపు చాప ఏమవసరం అండి? పోకిరి చేష్టల వలన సత్య మార్గము దూషణ పాలవుతుంది. ఈ రోజుల్లోనండి దేవుని నామానికి అవమానం. మరి ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడా? చెప్పండి. దేవుని నామానికి అవమానకరంగా వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడా? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మకు అనుకూలము, తండ్రి అయిన దేవునికి అనుకూలం, పరిశుద్ధాత్మ వీటికి అనుకూలం. కానీ వీళ్ళు విరోధం, వ్యతిరేకం. ఎవరికి తోచినట్టు వాళ్ళు. నేను అంటాను, ఎవరిని కనుపరుచుకోరండి, దేవుణ్ణి మాత్రమే కనుపరుస్తాడు నిజ దైవజనుడు. ఉద్రేకపూరితమైనటువంటి ఆత్మలకు ఎవరు ఆకర్షింపబడుతున్నారో, ఎవరు లోనైపోతున్నారు ఈ రోజుల్లో? అవకాశం ఇస్తున్నది ఎవరు? మొదట అందరూ దేవుని బిడ్డలే, మొదట అందరూ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఇస్కరియోతు, యోధా, బిలాములాగా మొదట అందరూ కూడా దైవ మార్గములు ఉన్నవారే. కానీ వీళ్ళు భ్రమపరుచు ఆత్మల యందు మోసపోతున్నారు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది, ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసగించుటకై మహాశ్చర్య కార్యాలు, సూచక కార్యాలు చేస్తారు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు. సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వాళ్ళని. బిలాము, ఇస్కరియోతు యోధా ఎలా ఏర్పాటు చేయబడ్డాడు, అలాగే ప్రభువా నీ నామములో ప్రవచించలేదా, నీ నామములు అద్భుతాలు చేయలేదా, నీ నామముల దెయ్యాలు వెళ్ళగొట్టలేదంటే, అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు పొండి. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. హొఫ్ని ఫినోహోస్లు ఎవరో? దేవుని యాజకులు. అయితే అక్కడ రాయబడిన దేవునిని ఎరగని వారైపోయి, మిక్కిలు దుర్మార్గులు అయిపోయి, శాపగ్రస్తులు అయిపోతే వాళ్ళకు పరలోక రాజ్యం ఉండదు కదా. అలాంటిటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచి, అయ్యా నన్ను పరలోకం తీసుకెళ్ళట్లేదేంటి? నేను నీ బిడ్డను కదా, నేను నీ యాజకుడిని కదా, నేను నీ సేవకుడిని కదా, ప్రజలందరి పక్షంగా నేను బలు అర్పించాను కదా అంటే, బలులు క్రమంగా అర్పించాడా, అక్రమంగా అర్పించాడా? క్రియలు క్రమంగా ఉన్నాయా, అక్రమంగా ఉన్నాయా? అలాంటిది దేవుడు ఏమంటాడు తెలుసా? హొఫ్ని ఫినోహోసులు మీరెవరో నాకు తెలియదు పొండే. మీకు బాగా అర్థం కావడం కోసం, ఇప్పుడు వీళ్ళ క్రియలు బాలేదు,
అక్కడే రాయబడింది, వారు క్రూరమైన తోడేళ్ళు మందను కనికరించరే, ధనాపేక్షతో చేస్తున్నారు సేవ, అక్రమంతో. ఎవరి నామంలో చేస్తున్నారు? ఇప్పుడు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఎవరి నామంలో చేస్తారు? దెయ్యాల ఆత్మలు ఎవరి నామంలో చేస్తాయి చెప్పండి? దేవుని దగ్గరకు వచ్చినోడు తైతక్కలు ఆడకూడదండి. తైతక్కలు ఎప్పుడు ఆడతాడు తెలుసా? సరైనటువంటి లోతు లేనప్పుడు, సరైనటువంటి రక్షణ అనుభవం లేనప్పుడు, సరైనటువంటి విధానంలో బంధకాల్లో నుండి విడుదల పొందలేనప్పుడు తైతక్కలు ఆడతాడు. దేవుని వాక్యంలో రాయబడింది గారడి సీమోను తెలుసా మీ అందరికీ? ఈ గారడి సీమోనికి సరైన రక్షణ లేదు, విమోచన లేదు, విడుదల లేదు, బాప్తిసం తీసేసుకున్నాడు. కానండి పేతురయ్య గారు పసిగట్టారు, కానీ పిలుపు పసిగట్టలే. అర్థమవుతుందా? ఆత్మ పాళ్ళు. హల్లెలూయ. పిలుపు పసిగట్టగడా. పిలుపు కొడుకోసం ఎవరో? గారడి సీమోను. ఏమైపోయాడు ఇప్పుడు? బాప్తిసం తీసుకున్నాడండి, రక్షణ, విమోచన, విడుదల. మొదట్లైనో కూర్చుని పాటలు పాడతాడు, పరిచర్య చేస్తాడు, ఇంకా ఇంకా చాలా చేస్తాడు. కానీ బుద్ధి మారిందా? బ్రతుకు మారిందా? స్థితి మారిందా? గతి మారిందా? పరలోక రాజ్యం ప్రవేశించాలంటే మారాల్సింది మనస్సు. హల్లెలూయ. నీ బుద్ధి మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ తీరు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ పడిగట్టు మారాలి, నీ స్థితి గతి మారాలి. టోటల్గా నీవు రూపాంతర చెందబడాలి. హల్లెలూయ. చాలామంది ఎలాగైనా అయిపోవచ్చండి. ఈ గారిడి అని రాయబడం చూడండి. గారిడి వాడంట చాలా కార్యాలు చేస్తున్నాడంట. చాలా మనుషులందరూ అంటున్నారంట దేవుని మహాశక్తి అతడే. దేవుని మహాశక్తి ఎత్తడంటే ఇంత బొట్టు పెట్టుకుంటే అంటారా? చెప్పండి అమ్మా. ఇంత బొట్టు పెట్టుకుంటే అంటారా? ప్రార్థన చేస్తే అంటారు. ఏం చేస్తే? ఆయన ఏం చేసి ఉంటాడు? ఏ నామంలో చేసి ఉంటాడు? అందుకే దేవుని మహాశక్తి. వాళ్ళు ఎవరో సమరయ్య పట్టణంలో చేస్తున్నాడు. యూదులు, సమరీయులు అందరికి ఎవరో దేవుడు? ఎవరు దేవుడు? వీళ్ళందరూ ఎవరు? యూదులు. క్రైస్తవులందరికీ ఎవరు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారే కదా. ఈయన మాత్రం దేవుని మహాశక్తి ఇతడే. ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకుని అద్భుతాలు చేస్తుంటే అబ్బా పాస్టర్ గారని మీరు వెంబడిస్తారు. మాంత్రికుడు చేస్తే వెంబడిస్తారా? ఇప్పుడు గారిడి వాడు ఇంత బొట్టెట్టుకున్నాడా? కానీ వాడు ఎవడు? గారిడి వాడు ఏం చేస్తున్నాడు? అద్భుత, ఆశ్చర్య, మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తుంటే మొత్తం సమరయ పట్టణం అంతా దేవుని మహాశక్తి ఇతడే అని చూస్తుంది. దేవుడు మహాశక్తి ఇతడే. అతను ఏమని చెప్పుకుంటాడంట? నేను గొప్పవాడిని చెప్పుకుంటున్నాడంట. ఇది దేవుని బిడ్డలలో, నిజమైనటువంటి దైవ జనాంగంలో ఈ మనస్సు ఉండదు. వాళ్ళు ఎంత ఎదిగినా దేవుణ్ణి ఎత్తుపట్టి నేల మట్టు కొంగుతారు. ఈ క్రియ చూడగలుగుతాం. భ్రమపరుచు ఆత్మలతో పట్టబడిన వాళ్ళలో ఈ క్రియ ఉండదు. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది, అతను ఎవడో గొప్పవాడనని చెప్పుకొనుచు. ఈ రోజున గారిడి వాడు సీమోను గొప్పవాడనని చెప్పుకున్నారు. మరి ఈరోజు నేను గొప్ప అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ అసలు నీళ్ళను ద్రాక్షారసంగా మార్చడం ఎందుకు? నా వలన జరుగుద్ది, నేను గొప్పోడిని. ఎక్కడైనా చూడండి మీరు పరిశుద్ధ గ్రంథంలో. అందుకే పేతురు ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? పోకిరి చేష్టల వలన ఎంతో మందిని పురుకొల్పుతారు. సత్య మార్గం దూషణ పాలవుద్ది. ఏమన్నాడండి? నేను గొప్పోడిని. ఆ తర్వాత పిలుపు వచ్చి అద్భుతాలు, సూచక్రియలు, మహాశ్చర్య కార్యాలు చేస్తుంటే ఇలాగ తిరిగిందంతే. మెళ్ళ తిరిగాయి, మనసు తిరగలేదు. హలో, మెడలు తిరిగాయి, మనసు తిరగలే. నీకు మనసు తిరిగితే నిద్ర రాదు. వాళ్ళకి మనసు తిరిగితే ఆ మబ్బు, చీకట మబ్బు, భ్రమపరుచు ఆత్మల మబ్బు ఏమవుద్ది? పోద్ది. కానీ మనసు తిరగలేదండి. మనసు తిరగలేదు అతనిది. కానీ అందరితో పాటు బాప్తిసం తీసుకున్నాడు. అందరితో పాటు నేను రక్షణ పొందానన్నట్టు అనుభవంలో ఉన్నాడు.
ఎడబాయకుండా ఉన్నాడు ఫిలిప్పుని. ఎడబాస్తున్నాడా? ఎడబాయకుండా ఉన్నాడు ఫిలిప్పుని. అయితే ఒక రోజు రానే వచ్చింది, క్రియలు బయటపడతాయి, బుద్ధి బయటపడద్ది. ఫస్ట్ మనం ఏం ధ్యానం చేసుకున్నాం? ఫస్ట్ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని క్రైస్తవుల్లో ఉండేటువంటి భ్రష్ట స్థితిని జ్ఞాపకం చేసుకున్నామే. ఇప్పుడు పేతురు యోహానులు వచ్చారు. ఎక్కడికే చేతులుంచి ప్రార్థన చేస్తే అభిషేకం పొందుకుంటారు. ఫిలిప్పు సేవ చేస్తుంటే సమరయులు రక్షింపబడ్డారంట, బాప్తిసం తీసుకున్నారంట అని అపోస్తలులు గారిని, మన యోహాను గారిని అక్కడికి వెళ్ళండి, వాళ్ళని బలపరచండి, వాళ్ళ మీద చేతులుంచి పరిశుద్ధాత్మ పొందుకునేటట్టుగా వారిని సిద్ధపరచండి అంటే, వీళ్ళు చేతులుంచుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మీదకు వస్తున్నప్పుడు ఈ గారిడి సీమోనికి మనసు మారలేదు. బాప్తిసం అనుభవం ఉందంతే, పై అనుభవం, మనస్సు మారలేదు. కాబట్టి చూసి ఇతడు విభ్రాంతి నొందుతున్నాడు. అచ్చి బాబాయ్, ఈ మనసు మారలేనోడికి ఆత్మ సంబంధంగా ఆలోచనలు ఉండవు. ఈ మనసు మారలేనోడికి ఎప్పుడు శరీర సంబంధమైన ఆలోచన. అచ్చి బాబాయ్, ఆయన చేతులు ఎత్తుంటే పరిశుద్ధాత్మని వరం వచ్చేస్తుంది, అమ్మో నేను కూడా చేతులు ఎత్తే పరిశుద్ధాత్మని వరం వచ్చేస్తే ఎంత బాగుంటుంది అనుకుని బుద్ధి బయటెట్టేసుకున్నాడు. తెలుసో లేదో బుద్ధిని బయటెట్టుకోకుండా ఉండరండి. ఏదో రోజు బుద్ధి బయటెడిపోద్ది. బుద్ధి బయట పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి పేతురయ్య గారికి పెట్టి, పేతురయ్య గారు ఎదుట నేను చేతులుంచగా పరిశుద్ధాత్మను వరం పొందుకుని ఆ కృపావరం నాకు ఇమ్ము అన్నాడు. అప్పుడు పేతురు పైరిసి కింద కడిగేశారు. నీవు ఘోరమైన దుష్టత్వములను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా నాకు తోచుచున్నది. నీవు డబ్బుతో దేవుని వరాన్ని సంపాదించుకుందుము అనుకుంటున్నావా? అవివేకి. తిట్టాడా లేదా? ఒక్కసారి ఆ మాట చూపించేస్తానండి త్వరగా. 8వ అధ్యాయం 20వ వచనం ముందు నుంచి చదువుతాను. ఈ అధికారం నాకు ఈడు, అక్కడి నుంచి చదువుతాను. 8:19 అపోస్తుల కార్యములు. నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందువని తలంచుకొని నందున నీ వెండి నీతో నశించునుగా, కానీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇప్పుడు ఒక్క పాయింట్ గట్టిగా పట్టుకోండి. మీరు ఒక్క పాయింట్ చెప్తాను, గట్టిగా పట్టుకోండి. ఇటువంటి అనుభవంలో ఉన్నవాడికి పరిశుద్ధాత్మతో పాలుందా? ఇక్కడ ఏమన్నాడు? ఈ పాయింట్ మాత్రం గట్టిగా పట్టుకోండి, మీకు అర్థమవుద్ది. దేవుని వరాన్ని డబ్బుతో సంపాదించుకుందాం అనుకుంటున్నావా? అసలు ఎందుకు వరం కావాలనుకున్నాడు? విభ్రాంతి అయిపోయి, అయ్యి బాబోయ్ వీళ్ళు చేతులుంచితేనే ఇలాగైపోతుంటే నేను చేతులుంచితే ఇంకెంత అలాగుంటుంది అంటే ఆ మనస్సు, ఏ మనస్సు? మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమంది అండి సేవ మొదటిని ప్రారంభం, ఆ సేవకుడు పెద్ద కారులో తిరిగేస్తున్నాడు, ఆ సేవకుడు అలాగే, ఈ సేవకుడు ఇలాగా, నేను కూడా సేవకుడిని అయిపోవాలి. ఇప్పుడు నేను నడిపించేది ఏది అంటే చెప్పండి అమ్మా, కొంచెం ఫాస్ట్గా ఉండండి. పరిశుద్ధాత్మ ఎప్పుడు పట్టుకుంటుంది నిన్ను? పరిశుద్ధాత్మ దైవ వాక్యానికి అనుకూలముగా ఉంటే, నీ క్రియలు బాగుంటే, మరి ఈ రోజున అందరికీ పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. దెయ్యాలు కూడా మాట్లాడేస్తాయి. అది దుర్భాష, పరిశుద్ధాత్మ భాష అనుకుంటావు నువ్వు. అందుకే నేను అన్నాను, దేవుని దగ్గర సరైన విధానాలు ఉండకుండా నేను ప్రార్థన చేసేస్తున్నానంటే నిన్ను పట్టుకుని ఆత్మ బ్రహ్మపరిచే ఆత్మ నీకు అప్పుడు వచ్చేస్తాయి అంటాను. అప్పుడు దుర్భాషలు వస్తాయి. అప్పుడు నీ క్రియలు బాగుంటేనే పరిశుద్ధమైనటువంటి జీవితానికి నువ్వు పెద్దపీట వేస్తే అప్పుడు నీలో ఉన్నది పరిశుద్ధాత్మ. ఒకవేళ నువ్వు మంచి అనుభవముతో పరిశుద్ధమైన క్రియలతో ఉంటే పరిశుద్ధాత్మ ఒకవేళ నిన్ను అభిషేకించవచ్చు. కానీ నీ క్రియలు మారితే పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపోయి భ్రమపరుచు భ్రష్ట ఆత్మ నిన్ను పట్టుకుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు. అర్థమైందా? సౌలుకు ముందే ఆత్మ, తర్వాత ఏం మారే? క్రియలు మారే. ఇప్పుడు ప్రభువా ప్రభువా నీ నామములు అద్భుతాలు చేయలేదు, ఆశ్చర్యకార్యాలు చేయలేదంటే మొదట వాళ్ళు ఏ ఆత్మ? ఇప్పుడు క్రియలు మారే, పరిస్థితులు మారే, స్థితిగతులు మారే, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? మరి ఏ ఆత్మ వచ్చింది? ఈ ఆత్మ చేయగలదా చేయలేదా? ఎంతమందిని మోసం చేస్తావు? నువ్వు మోసపోయావు, ఎంతో మందిని మోసపోయేలాగా చేసావు.
అందుకే దేవుడు అన్నారో వారి క్రియలను బట్టి తెలుసుకుంటారు. సౌలు క్రియలు ఎలా ఉన్నాయి? సౌలు క్రియలు ఎలా ఉన్నాయి? పౌలు క్రియలు కడవరికి ఎలా ఉన్నాయి? అర్థమైందా? మారాడండి పౌలు, పేతురు, వీళ్ళందరూ సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత వెనకడిగేశారా? ధనానికి అపేక్షించారా? పోకిరి చేష్టలు చేశారా? చేపలు అమ్ముకున్నారా? మనం కొనుక్కున్నామా? లెంపలు వేసుకోండి దేవుడి సన్నిధిలో. దేవుడు బయలుపరుస్తున్నారు. నాకు మొబ్బిడింది ఇప్పుడు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఏమన్నాడో, పరిశుద్ధాత్మ విషయంలో నీకు పాలు లేవు. నీ హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. మొదట సౌలు హృదయం దేవుని ఎదుట సరిగ్గా ఉంది, తర్వాత సౌలు హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు. కాబట్టి దేవుని ఆత్మ విడిచి దయ్యపు ఆత్మ వచ్చి వెరిపిస్తే అక్కడ ప్రవచించగాని కూడా ఉంటుంది. ఆ ప్రవచనం వెర్రి మాటలను ఉంటుంది కింద. అంటే ఈ వెర్రి మాటలు పరలోకం తీసుకెళ్ళి మాటలు కాదు అని అర్థం. దెయ్యాలు ప్రవచించవా? సోది చెప్పే వాళ్ళు అందరూ పరిశుద్ధాత్మ చెప్తున్నారండి. సోది చెబుతామమ్మ, సోది మంత్రాలు చెప్తామమ్మా, ఇదిగో అమ్మా. ఏం చేస్తాం? వశీకరణ చేస్తాం అన్నారు కదా. వీళ్ళందరూ కూడా దేవుని ఆత్మతోనా? దెయ్యపాత్మ చేస్తా చేయదా? అందుకే దేవుడు ఏమన్నారు ఇప్పుడు చూడండి, హొఫ్ని ఫినోహోసులు దేవుణ్ణి ఎరిగిన వారై ఎరగనట్టుగా బ్రతికారు. ఇప్పుడు హొఫ్ని ఫినోహోసులు దేవుడు ఏమన్నా, మీరు ఎవరో నాకు తెలియదు అక్రమము చేయవారలారా. బుద్ధి లేని కన్యకలకి ఆ వాక్యమే కొదువైంది. అక్రమంతో ఉన్నారు. ఏం చేశాడు? వదిలిపాడేశాడు. నీవు దేవుని బిడ్డవైతే దేవుని స్వరూపం నీలో ఉండాలి. ఇలాంటి వాళ్ళు కూడా ప్రార్థనలు చేసేస్తారు. దేవుని ఆత్మ కాదు, స్వభావం బాగుండాలి, మంచి మనస్సు ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి. అందుకని ఇవి ఆత్మ ఫలము అంటాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ, నిగ్రహం, మంచితన, విశ్వాసం, సాత్వికం. ఇది కాకుండా ఏదన్నా వచ్చిందనుకో మెల్లగా నిన్ను భ్రష్ట స్థితిలోకి నిలబెట్టేయడానికే. అందుకే జాగ్రత్త సుమ. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు దేవుడు దర్శనాలు ఇస్తున్నారు. ఏమో మొదట బాగానే ఉన్నావేమో, ఈ బలహీనపరుచు ఈ క్రియలే నిన్ను లాగేస్తాయి. దేవుని ఆత్మ నిన్ను విడిచిపడద్ది, దెయ్యపాత్మ నిన్ను పట్టుకుని ఊపుద్ది. భయముతో ఉండాలి దేవుని ఎదుట. అందరూ మాట్లాడుతున్నాయి పరిశుద్ధాత్మ భాష కాదు, దుర్భాష. పరిశుద్ధాత్మ భాష వేరు. ఎవరికి పాలు ఉంటాయి? హృదయం సరిగ్గా లేని వాడికి పాలు ఉండవు. ఇక్కడ చూడండి, మళ్ళీ మాట్లాడతాను. ఈ అధికారము నాకు ఈయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందున తలంచుకున్నందున నీ వెండి నీతో నశించును గాక. నీ వెండి నీతో నశించిన, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఇది చాలా బరువుగా తీసుకోవలసినటువంటి మాట. వచ్చే వారం మిగతా విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎంత బరువుగా తీసుకోవాలి? మన క్రియలు సరిగ్గా లేకపోతే మనలో ఉన్నది పరిశుద్ధాత్మ, భ్రమపరుచాత్మ. అందుకే ఇక్కడ ఏమంది? మోసపోకుండా చూసుకోండి. మనల్ని మనమే మోసం చేసుకుంటుంటాం. మనలో దేవుని ఆత్మ ఉందో దెయ్యపాత్మ ఉందో దేన్ని బట్టి తెలుస్తుందండి? భాషలు మాట్లాడడాన్ని బట్టి కాదండి. క్రియలు క్రియలు క్రియలు. మన ఆలోచన ఎలా ఉంది, మన స్వభావం ఎలా ఉంది? ఆవిడ చూడగానే కళ్ళు కుట్టుకుంటున్నావా? అమ్మో, సైతాని సంబంధమైన క్రియ. అందుకేనంటే దావీదును చూడగానే కళ్ళు కుట్టేసుకునేవాడండి సౌలు. విశ్వపు చూపు వచ్చేసేదండి. ఎంత మంచి చేస్తున్నా చెడు కిందే ఉండేదండి. ఇందాక అన్నాను కదా, సజ్జన ద్వేషులు, సజ్జనులను ద్వేషించేవారు. దావీదు అంత సజ్జనుడో, సౌలయ్య గారు ద్వేషిస్తానని ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రి అయిపోద్దండి మనకి. అందుకని ఇంకా ఇక్కడికి ఇలాగ టైం అయింది కాబట్టి ముగించి వచ్చే వారం మిగతా విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే రాకడకు ముందు మోసపరుచు ఆత్మల యందు, దయ్యముల బోధ యందు, వేషధారణ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతామని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. కడవరి దినాలలో అనేకులంట విశాల మార్గంలోనే పయనిస్తారంట, ఇరుకు మార్గంలో కొందరే. అనేకులు అబద్ధ ప్రవక్తలు, మోసగాళ్ళు, గొర్రెల చర్మాన్ని కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు. ఎక్కడైనా పదం చూడండి, అనేకులు వాళ్ళే ఉంటారు. అనేకులు ఎవరుంటారు? కొందరు ఎవరుంటారు?
ఇటు దైవజనుల్లో చూసుకున్న అనేకులు ఎవరుంటారు? వాళ్ళే. కొందరు ఎవరుంటారు? ఇటు విశ్వాస జనాంగంలో చూసుకున్న అనేకులు ఎవరుంటారు? వాళ్ళే. కొందరు ఎలా ఉంటారు? మళ్ళీ మీరు బుద్ధి కలిగిన ఐదుగురండి, బుద్ధి లేని వాళ్ళు ఐదుగురండి, సగం సగం ఉంటారండి. అదే వద్దండి. మరి ఈ మాటను బట్టి సగం సగం ఉంటారని ఇంత వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సగం సగం అంటే ఏంటి? ఈ సంఘంలో సగం మంది వెళ్ళిపోతాం, సగం మంది వెళ్ళిపోతామన్నా. అలాగైతే ఫిలదెల్ఫియా సంఘం ఎటువంటి అనుభవంలో ఉంది? స్మరణ సంఘం ఎటువంటి అనుభవంలో ఉంది? సగం సగం వాళ్ళు పూర్తిగానా? సగం సగం అని కాదు, దేవుడు చెప్పవలసి వచ్చినప్పుడు ఉపమానాలంకారంగా అలా చెప్పారు. కానీ అందరూ సిద్ధపడిపోయారు, సగానికి సగం మంది ఎత్తబడలేదు అని దాని అర్థం. అంటే అందరూ ఎత్తబడరు. అందుకే మన జీవితంలో క్రియలు చాలా ప్రాముఖ్యం. నీ క్రియలు, నీ స్వభావం సరైనది కాదంటే ఖచ్చితంగా నిన్ను భ్రమపరుచు ఆత్మ పట్టుకుంటుంది. పరిశుద్ధాత్మ కానే కాదు, పరిశుద్ధాత్మ నిలవలేదు. పరిశుద్ధాత్మ నిలవలేదు. అందుకే వీళ్ళు చూడండి, కుక్కతోక వంకరగా అప్పటికప్పుడే మారు మనసు వచ్చేది వీళ్ళకి. అప్పటికప్పుడే మన సౌలయ్య గారు అప్పటికప్పుడే మారు మనసు. నా కుమారుడా దావీదా, ఎన్నటికి నిన్ను నేను ముట్టనయ్యా. కత్తులు తీయండి అన్నండి. ఎక్కడికి? ఇంకెక్కడికి? దావీదు దగ్గరికి. అదేంటి, మొన్నే కదా మన రాజు ముట్టనన్నాడు దావీదుని. ఒకడంటాడు, దెయ్యం పట్టింది కదరా. దెయ్యం పట్టిన వాళ్ళు అంతేరా, మాట మీద నిలబడరు. అందుకే చాలామంది తీర్మానాల్లో నిలబడరు, చేసుకుంటారు అంతే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తీర్మానంలో నిలబడకుండా పడగొట్టేస్తాడు నిన్ను. అంటే ఏ ఆత్మ? ఏమరుపాడుతో ఇలాగే ఉన్నావంటే దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ వచ్చి వీరిపిస్తూ భ్రష్ట స్థితిలోకి తీసుకెళ్ళిపోద్ది. విశ్వాస భ్రష్టులవుతున్నారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రవక్తల వలనైనా, బోధకుల వలనైనా, అబద్ధ క్రీస్తుల వలనైనా భ్రష్టులైపోతాం. చెప్పుతున్నటువంటి సత్యవాక్యానికి చెవివ్వకపోయినా భ్రష్టులైపోతాం. ఏ రీతిగానైనా సాతానుడు మనల్ని మోసం చేస్తాడో, టోటల్గా దీనికి కర్త కర్మ క్రియ సైతాను గడే. ఆయా కోణాల గుండా, ఆయా మార్గాల గుండా మనందరినీ వాడు మోసం చేస్తాడు. జాగ్రత్త సుమ, చెవి గలవాడు వినుగాక. ఆమేన్.